ఏదైనా తోటల నుంచి దేవుని మీద తిరుగుబాటు ప్రారంభమైంది. అయితే తిరుగుబాటు చేయకుండా ఉండాలంటే, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం చెయ్యాలంటే పరిశుద్ధాత్మ కావాలండి. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు కూడా వాక్య ప్రకారంగా నడవలేరు. నేను నడుస్తున్నాను కదా, నేను వెళ్తున్నాను కదా, ఆజ్ఞలు బట్టి నేను ముందుకు వెళ్తున్నాను కదంటే అది కొంతవరకు నడవగలుగుతామేమో, తర్వాత నువ్వు పడిపోతాం. పరిపూర్ణంగా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం చెయ్యాలంటే పరిశుద్ధాత్మకు అవసరం. అందుకే దేవుడు అన్నాడు, నా ఆత్మ లేకుండా, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నాడు. అంటే దేవునికి మనిషికి సంబంధం ఉండాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మను బట్టి దేవునికి మనకి సన్నిహిత సంబంధం ఉంటుంది. ఈ సన్నిహిత సంబంధాన్ని బట్టి వాక్యము ఆత్మ మనలో ఉండి నెరవేర్చేటట్లుగా చేస్తారు. అందుకే పరిశుద్ధాత్మ లేకుండా చర్చికి వచ్చిన వేస్టే, పరిశుద్ధాత్మ లేకుండా కానుకలు ఇచ్చిన వేస్టే, పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన చేసిన వేస్టే, పరిశుద్ధాత్మ లేకుండా పాటలు పాడిన వేస్టే, పరిశుద్ధాత్మ లేకుండా ఇక్కడ బోధించిన వేస్టే. పరిశుద్ధాత్మ లేకుండా ఏ కార్యక్రమం నువ్వు చేసినా దేవుని సంఘంలో అది విగ్రహారాధనతో సమానం. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ లేకుండా మనం ఏ కార్యక్రమం కూడా చేసినా అది వ్యభిచారము, విగ్రహారాధన సమానం అన్నాడు ప్రవక్త బైబిల్లో. అంటే మనము దేవునిని ఆరాధించాలంటే ఆత్మ ద్వారా ఆరాధించాలి. అందుకే పౌలు గారు అన్నాడు ఓ మాట, నేను పాట పాడినా ఆత్మలో పాడుతాను అన్నాడు, నేను ప్రార్థించినా ఆత్మలో ప్రార్థిస్తాను అన్నాడు. హల్లెలూయా. అంటే ఆత్మ లేకుండా మనము ఏది చేసినా అది విగ్రహారాధన. మనం క్రైస్తవులమై ఉండొచ్చు, దేవుని పిల్లలమై ఉండొచ్చు, దేవుణ్ణి ఎరిగిన వారి బైబిల్ చదువుతూ ఉండొచ్చు, దేవుని సంఘానికి వెళ్తూ ఉండొచ్చు, కానీ ఆత్మ లేకపోతే మనము ఒక విగ్రహారాధకులము. హల్లెలూయా. విగ్రహారాధన అయినా దేవుడు క్షమాపణ ఇస్తాడేమో కానీ ఆత్మ లేకుండా దేవుని సన్నిధిలో ఆరాధించే వాళ్ళు క్షమాపణ లేదు. అందుకే యేసుక్రీస్తు మాట అన్నాడు, శరీరం ధరించి భూమి మీదకి వచ్చి వాళ్ళు బహు అద్భుతంగా ఆరాధన చేస్తున్నారు చర్చిలోకి వెళ్ళి. యేసుక్రీస్తు బయట ఉండి అంటున్నాడు, వీళ్ళు నన్ను పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ వీళ్ళ హృదయం నాకు చాలా దూరంగా ఉందన్నాడు. పెదవుల పైన ఆరాధన చేసిన వ్యర్థమది. అంటే ఆత్మ లేకుండా చేసే ప్రార్థన పెదవుల పైన ఆరాధన. అంటే ఒక మనిషి ముఖం మీద పొగుడుతా చూడండి, లోన కక్షలు పెట్టుకుని మనిషి ముఖం మీద పొగుడుతా చూడండి. చాలా మంది నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా అది ఇది అని చాలా అతన్ని పొగుడుతారు, అలాగా నుంచి ఎక్కించేస్తారు. చాలా మంది అంటారు కదా, మొలం చెట్టు ఎక్కించేయరా బాబు అని అంటారు కదా, నన్ను మొలం చెట్టు ఎక్కించరా బాబు అంటారు. అంటే ఏంటది? పొగుడెత్తాడు అని బాగా పొగిడి 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 ఆ మొలం చెట్టు అంత ఎక్కిస్తాడు. అది ఆ మొలం చెట్టు ఎలా ఉంటుంది, నువ్వు చల్పంగా ఉంటుంది, ఇద్దరు పడి ఇరుగుతుంది, కింద పెడతాడు. అంటే పొగుడుది అలా ఉంటుంది అనమాట. అంటే లోపల పగ పెట్టుకుని బయట ముఖ స్తుతి చేస్తారు చాలా మంది. అలాగే దేవుడి సన్నిధిలోకి వచ్చి చాలా మంది దేవుడిని అలా ముఖ స్తుతి చేస్తారు. నువ్వే నా దైవం ప్రభువా, నువ్వే నా దేవుడు, నువ్వే నా నడక, నువ్వే నా పడక, నువ్వే నా తిండి, నువ్వే నా కోట, నా కొండ, నా కోట అని అన్ని ఎక్కలేని పలుకుని పలుకుతారు. కానీ వాళ్ళ హృదయాలలో మాత్రం దేవుడు లేడు. హల్లెలూయా. అంటే అది వ్యర్థమైన ఆరాధన అన్నమాట. ఇశ్రాయేలీయులు కూడా అలాగే వ్యర్థమైన ఆరాధన చేశారు కానీ దేవుడు నిజంగా వాళ్ళ హృదయాల్లో పెట్టుకోలేదు. హల్లెలూయా. అయితే మనము యథార్థముగా దేవుని ఆరాధించాలంటే, యథార్థంగా దేవుని సన్నిధిలో మొరపెట్టాలంటే, యథార్థంగా దేవునికి మనకి సన్నిహిత సంబంధం ఏర్పడాలంటే ఏం కావాలండి? ఏం కావాలి? మీరు అందరూ చెప్పాలా? ఏం కావాలి? అందరూ చెప్పాలా? అదనమాట. దేవుణ్ణి ఆరాధించే ఒకే ఒక మార్గం, దేవుడు మనకు సన్నిహిత సంబంధం ఉండే ఒకే ఒక మార్గం పరిశుద్ధాత్మ ఉన్నది. ఒక సంఘం కాదు, ఒక పాస్టర్ కాదు, ఒక బిషప్ కాదు, లేకపోతే ఏది కాదండి. ఏ మనిషి నిన్ను పరలోకం తీసుకెళ్ళడు, ఏ మనిషి నిన్ను మంచివాడిగా మార్చలేడు, ఏ మనిషి నిన్ను ఒక మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా మార్చలేడు. హల్లెలూయా. నిన్ను మార్చేది ఏమిటంటే పరిశుద్ధాత్మ ఉన్నది. హల్లెలూయా. నిన్ను మార్చేది పరిశుద్ధాత్మ, నీతో మాట్లాడి నిన్ను పరిశుద్ధిగా మార్చేది పరిశుద్ధాత్మ, నిన్ను మధ్యాకాశం తీసుకెళ్లేది పరిశుద్ధాత్మ. దేవుడికి మనకి సన్నిహిత సంబంధం ఉండేది పరిశుద్ధాత్మ ద్వారా. మర్చిపోకండి.
ఇది చాలా మైండ్లో చాలా గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు బైబిల్లో చెప్పాడు, దేవుని కుమారులందరూ కూడా, దేవుని కుమార్తెలందరూ కూడా, ఎందరైతే దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారో వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మచేత నడిపించబడతారట. ఏ ఆత్మచేత అండి? అంటే దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని వాక్య ప్రకారంగా నువ్వు నడుస్తావు. ఒకవేళ దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు వ్యర్థమైన ఆరాధన చేస్తావు తప్ప, నీ పాటలన్నీ ప్రజలకు వినిపించడానికి చేస్తావు తప్ప, నీ సోకులన్నీ సంఘాలకు చూపించడానికి చేస్తావు తప్ప ఏ మాత్రం కూడా ఉపయోగం లేని కార్యం అది. ఆమేన్, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ చాలా అవసరం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడానికే, ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే దేవుడి మీద తిరుగుబాటు మాంటాం. లేకపోతే దేవుడి మీద తిరుగుబాటు అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? దేవుని ఆరాధించేది సన్నిధిలోకి వచ్చి ఆరాధిస్తారు. ఆయన ఏం మాట్లాడుతూ పాస్టర్ ద్వారా వాక్యం మాట్లాడతాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారంటే పాస్టర్ చెప్పిన వాక్యం అంతా కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు మరిచిపోయి అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళని పరిస్థితులు బట్టి, కుటుంబ పరిస్థితులు బట్టి నడిచేస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళేసరికి దేవుడు వాక్యం మర్చిపోతారు. ఇంటికి వెళ్ళేసరికి నేను ఉండకూడదు, అబద్ధం ఆడకూడదు అంటే అబద్ధం ఆడే సమయం వచ్చినప్పుడు అబద్ధం ఆడతారు, మోసం చేయ సమయం వచ్చినప్పుడు మోసం చేస్తారు, అన్ని రకాల కార్యాలు చేయాల్సినవి చేసేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చెయ్యాలని కాదు, కానీ ఆ సమయం ఆ విధంగా చేయించేట్లుగా చేస్తుంది. ఎంతమందికి అర్థమైందన్నమాట? ఎవరో పాపం చెయ్యాలని చేయరండి, పాపం ఎవరు చేయాలని చేయరు. ఆ సమయంలో దెయ్యం ఆ విధంగా ప్రేరేపించడం ద్వారా ఆ పని చేస్తారు. వ్యభిచారం చేయడమన్నా, దొంగతనం చేయడమన్నా, తాగడమైనా, మోసం చేయడమన్నా, అబద్ధమాడమైనా, ఏదైనా సరే ఆ సమయంలో ప్రేరేపించబడిన దాన్ని బట్టి చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎవరు స్వతహాగా నేను పాపం చెయ్యాలి అని ప్రేరేపణ తెలరు. ఆ సమయంలో దెయ్యం ప్రేరేపిస్తారు. నువ్వు ఇలా చేయి అంటే చేయాల్సిందే, నువ్వు ఇలా ఉండు అని ఉండాల్సిందే, నువ్వు అలా ఆ విధంగా మాట్లాడాల్సిందే. అంటే లోపల ఉన్న సాతాను నిన్ను ఆ విధంగా ప్రేరేపించేస్తా ఉంది. సన్నిధిలోకి వచ్చి ఇలా చేయకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఇంటికి వెళ్ళేసరికి నీ ప్రభావం మారిపోతుంది, ఇంటికి వెళ్ళేసరికి నీ పరిస్థితులు మారిపోతాయి, ఇంటికి వెళ్ళేసరికి నీ ఆలోచనలు మారిపోతాయి, ఇంటికి వెళ్ళేసరికి నీ తలపులు మారిపోతాయి. నీవేదైనా మారుతావు అంటే ఆ యొక్క శరీరానుకూలమైన పరిస్థితులను బట్టి శరీర కార్యాలు చేయడానికి ప్రారంభిస్తాం. హల్లెలూయా. ఎందుకని పరిశుద్ధాత్మ లేని కారణాన్ని బట్టి. నువ్వు పరిశుద్ధాత్మ ఉన్నదనుకోండి, దేవుని సన్నిధిలోనూ ఎలా ఉన్నావో నువ్వు ఇంటి దగ్గర కూడా అలాగే ఉంటావు, నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంటావు, నువ్వు సమాజంలోకి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంటావు. దేవుడికి ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు ఏంటంటే దేవుడు నిన్న, నేడు, నిరంతరము. ఆయన మారడు. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడంటే ఆయన నిరంతరము కూడా చర్చిలో ఎలా ఉన్నావో ఇంటి దగ్గర ఎలా ఉంటావు, సమాజంలో ఎలా ఉంటావు, ప్రతి చోట కూడా నువ్వు దేవుణ్ణి ప్రత్యక్షపరుస్తావు ఆత్మ ద్వారా. ఆయన మారడు. నువ్వు చర్చిలో నిన్ను ఒకలాగా ఉంచి ఇంటి దగ్గర ఇంకోలా ఉంచడం, సమాజంలో ఇంకోలా ఉంచడం, అన్ని పరిస్థితులు కూడా రకరకాలుగా నిన్ను మార్చడం. ఒకవేళ పరిశుద్ధాత్మ నీలో ఉంటే ప్రతి చోట కూడా ఆయన ఎలాగైతే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడో అలాగే నువ్వు కూడా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉంటావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఉంటే ఆ విధంగా ఉంటాడు. అంటే దేవుని మీద మనం తిరుగుబాటు చేస్తున్నామంటే, వాక్యాన్ని మనం నెరవేర్చట్లేదంటే, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం చేయట్లేదంటే కారణం పరిశుద్ధాత్మ లేదు అని అర్థం. హల్లెలూయా. అయితే ఈ తిరుగుబాటు మారడానికి, పాప నివారణ చేయడానికి, దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి, యుగాంతం వరకు ఉంటున్నట్టు నీతిని బయలుపరచడానికి, దర్శనాన్ని, ప్రవచనాన్ని ముద్రించడానికి, అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి దేవుడు మెస్సయ్యగా వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మెస్సయ్యగా వస్తున్నాడు. ఇప్పుడు మెస్సయ్యగా పరిశుద్ధాత్మగా నీ హృదయంలోకి వస్తేనే నీకు కార్యాలు జరుగుతాయి. దేవుని తిరుగుబాటు మాత్రం పాప నివారణ జరుగుతుంది, నీలో ఉన్న దోషమంతా కడగబడుతుంది. తరువాత నీలో ఉన్న నీతి, ఏ నీతి? నీ సొంత నీతి కాదు. చాలా మంది స్వనీతిని బయలుపరుస్తారు, సొంత నీతిని బయలుపరుస్తారు. వాళ్ళే నీతిమంతులు అయిపోతారు, వాళ్ళే నీతిని కనపరుస్తారు. అందుచేత నీ సొంత నీతి ఎప్పుడు పనికిరాదు. పౌలు గారు అన్నాడు, నా నీతి పెంటతో సమానం అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నీ నీతి పనిచేయదు.
పరిశుద్ధాత్మ యొక్క నీతి పనిచేస్తారు. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, నా నీతే వస్త్రముగా మారింది అన్నాడు. ఏ వస్త్రము? తీయోపని వస్త్రముగా మారింది. అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క నీతి ఉంటే ఆ నీతి నిన్ను పరిశుద్ధాత్మ వస్త్రముగా మార్చినట్టుగా నీ హృదయంలో ప్రేరేపిస్తాడు. అయితే ఈ నీతిని నీలో రావాలంటే పరిశుద్ధాత్మ పొందుకోవాలి, దర్శనం నీకు రావాలి, నువ్వు ప్రవశించాలి. ఇవన్నీ కూడా నీలో జరగాలంటే ఏముండాలండి? నీలో పరిశుద్ధాత్మ ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలోకి రావడానికే దేవుడు మెస్సేగా నిన్ను వ్యక్తిగతంగా కలుసుకుంటాడు. ఎంతమందికి అర్థమైందన్నమాట? నువ్వు ఏ సంఘంలోకి వెళ్ళి బిషప్ను కలిసినా, లేకపోతే బెంగళూరు వెళ్ళి సామ్యూల్ పాండే గారిని కలిసినా, లేకపోతే బెల్లంకొండ సునీల్ గారిని ప్రవీణ్ గారిని కలిసిన, లేక రాజమండ్రి జాన్ విస్లీ గారిని కలిసిన, లేకపోతే ఆ యొక్క తమిళనాడు వెళ్ళి దినాకరన్ కలిసిన, ఎవరిని కలిసినా నీకు పరిశుద్ధాత్మ రాదు. లేకపోతే పెద్ద పెద్ద సేవకులు అన్నబడిన వాళ్ళకి అందరు కలిసిన, బిషప్లు అన్నబడిన వాళ్ళు కలిసిన, లేకపోతే రోమేల్ పోపుని కలిసినా సరే నీకు పరిశుద్ధాత్మ రాదు. హల్లెలూయా. నీకు పరిశుద్ధాత్మ కావాలంటే నువ్వు మెస్సీని కలుసుకోవాలి. ఎంతమందికి అర్థమైంది అన్నమాట? ఎవరిని కలవాలండి? మెస్సీని కలుసుకోవాలి. మెస్సీయ ఎవరంటే ఆయన శరీరం ధరించిన మనుషుడు. మెస్సీ అంటే అర్థం ఏంటండి? దేవుడు శరీరంలోకి వచ్చాడు అన్నమాట. మెస్సీ అంటే అర్థం ఏంటంటే దేవుడు శరీరధారి అయ్యాడు. దేవుడు శరీరధారి అయ్యాడని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళలో పరిశుద్ధాత్మ ఉంటారు. హల్లెలూయా. చూడండి ఒకసారి ఒక లేఖనం చదువుతాం. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవర్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకొనుడి. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చేనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అదనమాట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చేనని అంటే దేవుడు శరీరంలోకి వచ్చాడని, ఆయన మానవ శరీరంలోకి వచ్చాడని, భూమి మీద ఆయనకు వచ్చాడని ఏ ఆత్మ అయితే నమ్ముతుందో ఆ ఆత్మ దేవుడి సంబంధమైంది. యోహాను ఏం చెప్తున్నాడంటే అబద్ధపు ఆత్మ, అబద్ధపు ప్రవర్తనను మీరు గుర్తించండి. అబద్ధపు ఆత్మను, అబద్ధ సంఘాన్ని, అబద్ధ ప్రవర్తన మీరు గుర్తించండి. అదేమంటే ఆ అబద్ధపు ఆత్మ ఏమిటంటే యేసు క్రీస్తు శరీరధారి వచ్చినని ఆ అబద్ధపు ఆత్మ ఒప్పుకోదు. హల్లెలూయా. ఏమంటదండి? దేవుడు శరీరధారి అయ్యాడని, ఆయన శరీరంలో భూమిలోకి వచ్చాడని అబద్ధపు ఆత్మ ఒప్పుకోదు. ఎవరు వింటున్నారా? అందరూ ఇక్కడే ఉన్నారు కదండి. మనసులో అందరూ ఇక్కడ పెట్టండి. లూసిఫర్ ఆత్మ ఏం చేసిందంటే దేవుడిని 3 భాగాలు చేసింది. దేవుడిని 3 ముక్కలు చేసింది. దేవుడిని 3 ముక్కలు చేసి ముగ్గురు మనుషులకి చెప్తా ఉంది. లూసిఫర్ ఆత్మ 3 మనుషులకి చెప్తుంది దేవుడిని. పైన దేవుడు ఉన్నాడు, కిందకో దేవుడు వచ్చాడు కుమారుడు, ఇంకో దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ అంటుంది. దేవుడు పైన ఉన్నాడు తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు కిందకు వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకో దేవుడు ఉన్నాడని చెప్పి లూసిఫర్ ఆత్మ ప్రజలకు ఎలా నేర్పించిందంటే థియాలజీ 3 మనుషులు ఉన్నారు, 3 దేవుళ్ళు ఉన్నారని బోధించి తండ్రి పైన ఉన్నాడు, కుమారుడు కిందకు వచ్చాడని చెప్తుంది. అది లూసిఫర్ ఆత్మ. కానీ దేవుని యొక్క ఆత్మ ఏం చెప్తుందంటే దేవుని యొక్క ఆత్మ మీరు గుర్తించడానికి ఒక సూచన ఇచ్చాడు యోహాను. ఈ యొక్క యోహాను ఎలాంటి సూచన ఇచ్చాడంటే యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో ఆ ఆత్మ దేవుని సంబంధమైనది. అంటే దేవుని సంబంధం కాని ఆత్మలు భూమి మీద ఉన్నాయి. అబద్ధపు ఆత్మలు ఉన్నాయి, లూసిఫర్ ఆత్మలు ఉన్నాయి, అబద్ధపు ప్రవర్తన యొక్క ఆత్మలు ఉన్నాయి.
ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే దేవుని యొక్క ఆజ్ఞను తీసుకొని భూమిపైకి వస్తున్నాయి. హల్లెలూయా. అబద్ధపు ఆత్మలు భూమిపైకి వస్తున్నాయి. నమ్ముతారా మీరు? అబద్ధపు ఆత్మలు భూమి మీదకి వచ్చి అబద్ధాలు ఆడుతున్నాయి. ఎలాగ ఆడుతున్నాయి? మీకు రాజుల గ్రంథం చూపిస్తాను ఒకసారి. మొదటి రాజుల గ్రంథం కొన్ని నిజాలు తెలుసుకోవాలి, మరి కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి. కొన్ని వాస్తవాలు తెలుసుకుంటే ఖచ్చితంగా మీకు కొన్ని 20 నుంచి చదువుతాం. 20 రామోత్కిలములకు పోయినప్పుడు ఓడిపోయినట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా యోచన చెప్పుచుండి అంతలో ఒక ఆత్మ ఎత్తుకు వచ్చి యెహోవా సన్నిధిని నిలబడి ఒక పెద్ద అబద్ధములాడ ఆత్మ దేవుని సన్నిధిలోకి వచ్చింది. ఒక పెద్ద అబద్ధం. ఇక్కడ ఒక స్టోరీ చెప్పాలి మీకు. ఇక స్టోరీ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ యొక్క అహాబ్ అనే వ్యక్తి రామోత్గిలాదు అనే ఒక పట్టణం మీద యుద్ధానికి వెళ్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమి రాశాడంటే అతని యొక్క లిస్టులో అతని యొక్క నొసటి రాత అంటారు కదా, నుదుటి మీద రాసేసాడు అంటారు చాలా మంది. నుదుటి రాత ఇప్పుడు వరకు ఉంటే అప్పుడు వరకే ఉంటారంటారు కదా. అలాగా ఆ యొక్క రాత ఈ యొక్క అహాబుకి మరణము అనేది రామోత్గిలాదు అనే యొక్క యుద్ధం మీదకి వెళ్ళినప్పుడు చావడానికి దేవుడు రాత రాసేసాడు అతను ఎప్పుడు చావాలంటే రామోత్గిలాదు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు చచ్చిపోవాలంటే అతను మోసగించబడాలి. ఎందుకంటే అతను అనేక మందిని మోసం చేశాడు. మోసం చేసిన తిరిగి మోసంతోనే కొడతాడు దేవుడు. హల్లెలూయా. ఒక అబద్ధికుడిని అబద్ధాలు ఆడతారు చాలా మందిని. నేను చాలా మంచిగా అబద్ధం ఆడి తప్పించుకున్నాను అంటాడు అనుకుంటారు. కానీ చాలా మంది అనేక మంది అబద్ధాల ద్వారా అతను మోసం చేస్తాడు. ఇతను నేను అబద్ధం ఆడి బాగానే తప్పించుకున్నాను అనుకుంటాడు. కానీ ఇతని దగ్గర అనేక మంది అనేక రకాలుగా అబద్ధాలు ఆడేస్తాడు. వాళ్ళకి అబద్ధాలు ఆడి తప్పించుకున్నవాడు ఈ అబద్ధాలు మునిగిపోయి తప్పించుకోలేడు అనమాట. కత్తి పట్టుకొని తిరిగి కత్తితోనే చచ్చిపోతాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? కత్తి ఇచ్చినాక ఒక నరికాడు అనుకోండి, ఈడు కత్తితోనే నెత్తపడతాడు. మీరు చూడండి, న్యూస్లు చూడండి, ఎక్కడ చరిత్ర మీరు తిరిగేయండి, ఎవడు దేంతో బతుకుతున్నాడో దాంతోనే చచ్చిపోతాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ అహాబు అనే వ్యక్తి అనేక మందిని అబద్ధాలు చెప్పి మోసం చేశాడు. ఇప్పుడు ఇతని దగ్గరికి దేవుడు ఒక అబద్ధముల ఆత్మను పంపిస్తున్నాడు. అబద్ధము ద్వారా ఇతను మోసగించబడే యుద్ధంలో చచ్చిపోవాలి. పరలోకంలో సమావేశం ఏర్పాటు జరుగుతుంది. ఇప్పుడు ఎవరు వెళ్తారు అహాబును మోసం చేయడానికి అని దేవుని సన్నిధిని ఒక బెగ్గర స్వరం వస్తే ఒక అబద్ధములాడ ఆత్మ వచ్చి దేవుని సన్నిధిలో నిలబడి నేను వెళ్తాను అంటుంది. ఏమని నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అని దేవుడు అడుగుతూ ఉంటే నేను ఏ ప్రకారంగా అతను ప్రేరేపిస్తానంటే 22వ వచనం చదవండి. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవర్తన నోట ప్రవర్తన అబద్ధాలు ఆడతారండి. ప్రవర్తన అబద్ధాలు ఆడతారా? అబద్ధములు ఆడ ఆత్మ గనక వాళ్ళ మీదకి వస్తే వాళ్ళు అబద్ధాలు ఆడతారు. వాళ్ళు అబద్ధాలు ఆడతారు. ఆ యొక్క ప్రవర్తన నోట, ఎందుకంటే నిజమైన ప్రవర్తన నోట్లో ఉండి అబద్ధం రాదు. దేవుడు పంపించిన ప్రవర్తన నోట్ల నుంచి అబద్ధం రాదండి. సాతాను తయారు చేసుకుని కొంతమంది అబద్ధ ప్రవర్తన భూమి మీద ఉంటారు. వాళ్ళని ఎవరు ప్రేరేపిస్తారంటే దేవుని సన్నిధిలో నుంచి పంపబడుతున్న అబద్ధముల ఆత్మలు వచ్చి వీళ్ళని ప్రేరేపిస్తాయి. హల్లెలూయా. ప్రవర్తన అబద్ధాలు ఆడతారా? ఆడతారు. దొంగ ప్రవర్తనలు ఆడతారు, అబద్ధ ప్రవర్తనలు ఆడతారు. దేవుడు పంపించని తనకు తానుగానే ప్రవర్తగా అతను మెన్షన్ చేసుకున్న వ్యక్తి, తనకు తానుగా ప్రవర్తగా తయారైపోయిన వ్యక్తి అబద్ధాలు ఆడతాడు. హల్లెలూయా. ఇక్కడ అబద్ధములు ఆత్మగా ఉంటానని చెప్పి తన ప్రవర్తన నోట, ఎందుకంటే అహాబు నమ్మింది దేవుడు నమ్మలా. ఎవరు నమ్మండి తెలుసండి? అతను తయారు చేసుకున్న ప్రవర్తన నమ్మాడు. ఆ ప్రవర్తనలు ఏం చెప్తే వాళ్ళు అదే చేస్తారు. అందుచేత ఈ యొక్క ప్రవర్తన నమ్ముకున్నాడు కాబట్టి నువ్వు కూడా అంతే. ఒక వ్యక్తిని నమ్మవనుకో, ఒకవేళ నీ స్వభావం కరెక్ట్గా లేదనుకో, ఆ నమ్మిన వ్యక్తిని ఒక మోసగాడినో లేకపోతే ఒక అబద్ధికుడినో లేకపోతే ఒక భయంకరమైన వ్యక్తిని నీ దగ్గర పంపిస్తాడు.
అతను ఏం చేస్తాడు తెలుసా? దేవుడు చేయమన్న పని చేసి మోసగించి నేను వెళ్ళిపోతాడు. చాలా భయంకరమైన పరిస్థితులు కూడా మనం వెళ్ళవలసి ఉంటుంది. మనం ఎంత యథార్థంగా ఉంటే దేవుడు అంత మన పట్ల అంత యథార్థంగా ఉంటాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? మన యథార్థతను చూసి దేవుడు యథార్థమైన వ్యక్తిని పంపుతాడు. మన యథార్థం, మన నీతి కరెక్ట్ గా ఉంటే నీతి కలిగిన వ్యక్తిని కలుపుతాం. ఒకవేళ మనం నీతి లేకపోతే అబద్ధములు ఆడే ఆత్మగా మనం ఉంటే మళ్ళీ ఇంకొక అబద్ధికుడిని కలుసుకుని అబద్ధం కలుసుకొని మరణం తెస్తాయి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవర్తన నోట ముందునని చెప్పగా ఆ ప్రకారం చేయమని. గొప్ప విషయం ఏంటంటే దేవుడే అబద్ధముల ఆత్మను అహాబును మోసం చేయడానికి పంపిస్తున్నాడు. ఎందుకంటే అహాబు దేవుడు మాట వినడు, అహాబు దేవుడు వాక్య ప్రకారం వినడు, అహాబు దేవుడి వాక్య ప్రకారం నడవడు. అతను ఇష్టం వచ్చినట్టు నడుపుతాడు. రాజ్యం నాది, రాజ్యాధికారం నాది, ప్రజలందరూ నా చేతిలో ఉన్నారు, దేశాలన్నీ నా చేతిలో ఉన్నాయి, అన్ని కూడా కొల్లగొట్టుకుని ఏదైనా చేయగలిగిన సామర్థ్యం నాలో ఉంది, నేను రాజుని అనే ఒక పొగరబోతుతనంతో, గర్వంతో, అహంకారంతో అతను ముందుకెళ్తున్నాడు. అతను బైబిల్తో పని లేదు, వాక్యంతో పని లేదు, దేవుడితో పని లేదు, ప్రార్థనతో పని లేదు, దేనితోనూ పని లేదు. ఒక వేషధారితనంతో బైబిల్ దేవుడు అంటున్నాడు. అతను అంటే అహాబ్ అంటే ఎలా అంటాడండి? వేషధారి అండి, భయంకరమైన వేషధారి. వేషధారి అని తెలుసు కదా మీకు? ప్రగల్భాలు పలుకుతాడు, అన్ని మొఖంతో పొగుడుతాడు, కానీ లోనే ఉండదు. అంత డబ్బా, ఖాళీ డబ్బాలో రాళ్ళు వేసి డబ్బలాడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది, అంత ఖాళీ. అలాంటి వాడు అహాబు. తన పొగరబోతుతనం, అహంకారం, గర్వం చూసుకుని, తన యొక్క ఆస్తి అందాలు చూసుకుని, భయంకరమైన సామ్రాజ్యం యొక్క విస్తరణ చూసుకుని మిడిచిపడిపోతూ దేవుని వదిలేశాడు. అతను దేవుడు అంటే లెక్కలేదు, ప్రార్థన అంటే లెక్కలేదు, వాక్యం అంటే లెక్కలేదు, ఏది అతనికి అసలు గౌరవమే లేదు. ఒక భయంకరమైన మూర్ఖుడు అహాబు. అలాంటి వాడిని దేవుడు అతని చెప్పుతో అతన్నే కొట్టడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక భయంకరమైన అబద్ధముల ఆత్మను పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు అతను పంపించితే అతను ఏం చేయడు తెలుసండి? నువ్వు జయం పొందుతావని దేవుడే పరలోకం నుంచి అబద్ధముల ఆత్మను పంపిస్తున్నాడు. జాగ్రత్త సుమి, దేవుడితో ఆటలాడితే దేవుడు కూడా నీ దగ్గరికి అలాంటి ఆత్మలే పంపుతాడు. హల్లెలూయా. దేవుని వాక్యంతో ఆటలాడితే, దేవుని యొక్క సత్యంతో ఆటలాడితే, దేవుని యొక్క ప్రభావంతో ఆటలాడితే దేవుడు కూడా నీ దగ్గరికి అహాబు దగ్గరికి పంపించినట్లుగానే నీ దగ్గరికి నా దగ్గరికి కూడా అలాంటి ఆత్మలే పంపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను మారడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్న దేవుడు. అహాబుకో రూలు మనకో రూలు ఉండదు, అవ్వకో రూలు మనకో రూలు ఉండదు. అవ్వకోటి చెప్పి నాకోటి చెప్పడైనా, ఆదాం కోటి చెప్పి నాకోటి చెప్పడైనా, లేకపోతే ఆ యొక్క అహాబు కోటి చెప్పి నాకోటి చెప్పడైనా ఆయన అందరితో ఒకేలా డీల్ చేస్తాడు. హల్లెలూయా. అందరితోనూ ఒకేలా డీల్ చేస్తాడు, అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తాడు, వారి వారి నీతిని బట్టి ట్రీట్ చేస్తాడు, వారి వారి యొక్క జీతాలు బట్టి పనిని బట్టి తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథంలో మాట అన్నాడు దేవుడు. ఏమన్నాడు తెలుసండి? పాపం చేయనోడు పాపమే చేయను, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగా ఉండను. హల్లెలూయా. నా యొక్క ధవల సింహాసనం తీర్పు రోజున ఎవరికి ఇవ్వాల్సిన తీర్పు, ఎవరికి ఇవ్వాల్సిన జీతం వాళ్ళకి నేను ఇస్తాను. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ దేవుడు అబద్ధముల ఆత్మను పంపిస్తున్నాడు భూమిపైకి. అహాబును మోసం చేసినట్లుగానే ఇప్పుడు ప్రజలందరినీ కూడా, ప్రపంచం మీద ప్రజలందరినీ కూడా మోసం చేయడానికి కొంతమంది అబద్ధ పాస్టర్లు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తారంటే, ఏమన్నా వింటున్నారా? అందరూ ఇక్కడే ఉన్నారు కదండి. అక్కడ అహాబు దగ్గరికి ఏం చెప్పారంటే, అహాబు యుద్ధంలోకి వెళ్ళి అడుగుతున్నాడు. ఈ ప్రవక్తలందరిని అడిగాడు ఏమనంటే, నేను యుద్ధంలోకి వెళ్తే నేను జయం పొందుతానా లేదా? మీరు ప్రార్థన చేసి దేవుడిని అడిగి నా దగ్గర చెప్పండి. నేను యుద్ధానికి వెళ్తే నేను జయం పొందుతాను కనుక్కొని చెప్పండి అని చెప్పి వీళ్ళందరికీ ప్రార్థన చెప్పాడు అహాబు.
ఇలా అందరూ ఏం చేశారు తెలుసండి, ఆహావు పెట్టిన చికెన్ బిర్యానీ తినేశారు, ఆహావు పెట్టిన ప్రాన్స్ బిర్యానీ తినేశారు, ఆహావు పెట్టిన స్వీట్స్ తినేశారు, ఆహావు పెట్టిన కొవ్వు పదార్థాలను తినేసి ఎంతంత పొట్టలు వేసుకుని ప్రార్థనలు ఏమీ లేదు, శుభ్రంగా ఏసీ గదిలో గురగంటి నిద్ర ఉన్నారు, ఏసీ గదిలో శుభ్రంగా గురగంటి నిద్ర ఉన్నారు. ఇప్పుడు తెల్లారితే ఆహాబు కూడం పెడతాడు, తెల్లారితే ఆహాబు ప్రార్థన పెడతాడు. ఆ ప్రార్థనలో దేవుడు ఏం మాట్లాడతాడో ఈ ప్రవక్తల ద్వారా, ఈ పాస్టర్ల ద్వారా అని చెప్పి ఒక బహిరంగ కూటమి ఒకటి ఉంది. నిజమైన పాస్టర్ ఏం చేద్దాం తెలుసండి, ఒక కూటమి జరిగింది అనుకోండి, ఆ కూటానికి రాత్రి అంతా ప్రార్థన చేసి అలసిపోయి కొంటకొల్లు పడిపోయి నిద్రలేని తనంతో ఎంతో ప్రార్థన చేసి ప్రభువా నీ పిల్లలతో మాట్లాడు, నీ పిల్లలకి ఏదైతే వాక్యం ఇస్తావో, నీ పిల్లలకి ఏదైతే ఆహారం ఇస్తావో, వాళ్ళని ఎలా జీవించమని కోరుతా ఉన్నావో, వాళ్ళని ఎలాగ ఉండాలని కోరుతా ఉన్నావో, నీ ఆజ్ఞలన్నీ కూడా నీ పిల్లలకు నేర్పించు ప్రభువా, వారిని పట్టుకో ప్రభువా, వారితో మాట్లాడు, వారి జీవితాలు పట్టుకొని ప్రలాపించి ఏడ్చి ప్రభుత్వం నేను గోజాడి దేవుని వాక్యాన్ని పట్టుకుని ఇప్పుడు పెట్టిన హల్లెలూయా. ఒక నిజమైన సేవకుడు చేసే పని అండి అది. పూజాడి ప్రార్థించి ఆ పిల్లల్ని దర్శించమని తనను తగ్గించుకొని ప్రభు నేను అక్కడ నిలబడడం వల్ల ఏం ఉపయోగం లేదు, నువ్వు నిలబడి నీ పిల్లలతో మాట్లాడాలి, నువ్వు నిలబడి నీ పిల్లల్ని దర్శించాలి, నువ్వు నిలబడి నువ్వు ఈ పిల్లలతో మాట్లాడాలి, నువ్వు మాట్లాడితే జీవం కలుగుతుంది, వాళ్ళ పాపం పోగొట్టుకుంటారు, వాళ్ళ పాపం ప్రాయశ్చిత్తం జరుగుతుంది, వాళ్ళ దోషం పోగొట్టుకుంటారు, ప్రభు నువ్వు అక్కడ నువ్వు మాట్లాడాలని ప్రార్థించి కన్నీళ్లతో ఫుల్ఫిల్ వస్తాడు. హల్లెలూయా. ఒక అబద్ధమైన పాస్టర్ ఏం చేస్తారు తెలుసా, శుభ్రంగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్ని లాగించేసి కొవ్వు పదార్థాన్ని తినేసి తాగేసి శుభ్రంగా ఏసీ రూమ్ లోకి వెళ్ళి కొరకట్టి నిద్రోయి శుభ్రంగా ఇస్త్రీ బట్టలు వేసుకుని చక్కగా అఫీషియల్ గా ఊపుకుంటూ వస్తాడు, ప్రార్థనకు వస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే అతని నోట్లో దేవుని మాట లేదు, అతని నోట్లో యెహోవా వాక్కు లేదు. దస్ సై ద లార్డ్, యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు అనే మాట ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు లేదు. ఇతను ఏమనుకుంటాడంటే ఆ పక్కనున్న రాజుగారు ఉన్నారు కదా, ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి కొంచెం పొగిడెత్తే, రాజా నువ్వు మామూలుడు కాదు, నువ్వు యుద్ధం చేసావంటే ఏ శత్రువు అయినా సరే కింద పడిపోవలసిందే, నువ్వు అలాంటి వీరుడివి, నువ్వు అలాంటి సూర్యుడివి, ఎన్నో దేశాలు జయించావు, ఎన్నో రాజ్యాలు జయించావు, నీ ముందు ఏ దేశం ఆగదు. దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, ఉత్తుగా దేవుడు చెప్పలేదు, ఎప్పుడు చెప్తున్నాడు, దేవుడు ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా, నువ్వు రామోద్యాల మీదకి వెళ్ళి జయిస్తావు, జయశీలుడిగా తిరిగి వస్తావు అని యెహోవా ఇలా సెలవిస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈ అబద్ధ పాస్టర్కి ఏంటంటే మొహమ్మద్ పొగిడేసి 4 విషయాలు చెప్పితే ఓ కట్ట ఎత్తాడు, 5,000 10,000 చేతులు ఎడతాడు, చూపెట్టుకుని వచ్చేది. చూడండి, ఇది అబద్ధ ప్రవక్త చేసే పని. ఎవరన్నా డబ్బులు ఎక్కువ ఎత్తున్నారు ఇంకా పొగుడుతాడు, డబ్బులు ఇవ్వలేదనుకోండి ఇంకా కోసం పట్టించుకోడు, ప్రార్థన కూడా చేయడు. 100 రూపాయలు ఎత్తే ఓ ప్రార్థన, 50 రూపాయలు ఎత్తే ఓ ప్రార్థన, 1000 రూపాయలు ఎత్తే ఓ ప్రార్థన. హల్లెలూయా. ఎందుకంటే ఇతని నోట్లో దేవుని మాట లేదు, ఇతను ఏదో కోరుకుంటున్నాడు. ఇతనికి ఇస్తే ఓ మాట, ఇవ్వకపోతే ఓ మాట, దొరికితే ఓ మాట, దొరకకపోతే ఓ మాట, మంచి జరిగితే ఓ మాట, జరగకపోతే ఓ మాట, లేకపోతే శాపాలు వస్తాయి. జాగ్రత్త, దేవుడు నిన్ను శపించేస్తాడు, అలా చేసేస్తాడు, ఇలా చేసేస్తాడు, అలా చేసేస్తాడని బైబిల్లో శాపాలను తీసుకొచ్చి పెట్టేస్తాడు. అబద్ధమైన పాస్టర్ చేసే పనులు. హల్లెలూయా. ఆ పక్కన యెహోషాపాతుకు డౌట్ వచ్చింది, ఏంటి ఇలా పొగిడేస్తున్నాడు, బైబిల్లో మాట పొగిడితే శ్రమ అని. నువ్వు రాజా చిరంజీవుని కాక నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయించేస్తావు అంటున్నారు, ఏం నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా నాకేం అర్థం కావట్లేదు, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు ఆహాబుని. ఉన్నాడు, ఒకడు ఉన్నాడు, ఆయన పేరేంటి అనుకున్నావు, మిఖాయ. అతను నన్ను చూస్తే చాలు కొళ్ళు మీరు కారాలు మీరు నూరేస్తాడు, నన్ను చూస్తే చాలు కొళ్ళు ఎర్రగా అయిపోతాయి, చెత్త నొప్పులుగా అయిపోతాయి. అతను నాకు ఎప్పుడు వ్యతిరేకంగా చెప్తాడు, ఏది మంచి చెప్పడం. అందుకని నేను అతను పిలవను, మంచి పాస్టర్ కాదు అతను. నన్ను ఎప్పుడు చెప్పింతనే ఉంటాడు, తిడతానే ఉంటాడు, బాధపడితేనే ఉంటాడు తప్ప ఎప్పుడు మంచి చెప్పడం. అవునా, సరే ఒకసారి పిలువతాను అన్నాడు యెహోషాపాతు. మెకాయి వచ్చాడు. మెకాయి వచ్చిన తర్వాత
చెప్పాడు మికాయికి, నేను ఇలా రామోద్గిల మీదకి వెళ్తున్నాను, నేను యుద్ధంలో జయిస్తానా లేదా, నువ్వు దేవుని కనుక్కుని నువ్వు ప్రభువుని కనుక్కొని చెప్పాను. నాకు ఒక రోజు గడువు అడిగాడు, నేను ప్రార్థించి దేవుని సన్నిధిలో అడిగి వస్తానని చెప్పాడు. ఇలా గడువులో ఏం లేదు, ముఖం ఏసీ రూమ్ లో శుభ్రంగా తినేసి పడుకుని చక్కగా జమీందార్లో వచ్చారు ప్రార్థనకి. కానీ మికాయి అలా లేడని ప్రార్థన ఒక రోజు గడువు అడిగాడు, వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుడి దగ్గర నుంచి జవాబు వచ్చింది. హల్లెలూయా. ఆ జవాబు పట్టుకుని దస్ ఐ ద లార్డ్ యెహోవా ఇలా చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క వాక్యం పట్టుకుని మీటింగ్ లోకి వచ్చాడు. ఆయనకు ప్రసంగం ఇచ్చారు. ప్రసంగం మొదలెట్టాడు. ఓ ఇశ్రాయేలు, దేవుడు ఇలా చెలవిస్తా ఉన్నాడు, యెహోవా ఇలా చెలవిస్తా ఉన్నాడు. ఇశ్రాయేల్ దేశం అంతా కాపరలేని గొర్రెల వలె చెదిరిపోవున్నట్టు నేను చూస్తా ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? ఆహా వీళ్ళ యుద్ధంలో చచ్చిపోతున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలు కాపర్ లేడు, మొత్తం కొండలంట అట్లంటే ఇట్లంట చరణాలు ఆ గొర్రెలన్నీ చెల్లా చెదిరైపోతున్నాయి అని చెప్పి అన్నాడు. డైరెక్ట్ గా చెప్పాడు, ఆహా నువ్వు చచ్చిపోతున్నావు, యుద్ధంలోకి వెళ్ళడం మంచిది కాదు, యుద్ధంలోకి వెళితే నీకు మరణం, యెహోవా ఇలా చేస్తున్నాడు అన్నాడు. నేను చెప్పినా నాకు ఎప్పుడు వ్యతిరేకంగానే చెప్తాడు, ఏది మంచి చెప్పడం, నిజం చెప్పడం, నన్ను ఎప్పుడు చచ్చిపోమని కోరుతాడు ఇతను అన్నాడు. ఆ పక్కన ఒక అబద్ధ ప్రవక్త ఉన్నాడు, ప్రవక్తలందరికీ పెద్ద ప్రవక్త అనమాట. ఆయన పేరేంటంటే సిద్కియా. ఆ సిద్కియా వచ్చి ఏమన్నాడంటే ప్రవక్త దగ్గరికి వచ్చి మికాయి దగ్గరికి వచ్చి దవ్వడంలో కొట్టించాడండి. ఎవరిని? నిజమైన ప్రవర్తనే, దేవుని యొక్క ప్రవర్తనే దవ్వడ మీద కొట్టేసి, నిన్ను కొట్టాను కదా, కొట్టినప్పుడు దేవుని ఆత్మ ఎటెళ్ళిందో చెప్పన్నాడు. ఎవరు అక్కడ రెండులాగా నేను వేసాను, చీకట్లో వేసాను, నేను యుద్ధంలోకి వెళ్తున్నాను, యుద్ధంలో తిరిగి వచ్చి సంగతి చూస్తాను. హల్లెలూయా. ఏమన్నాడండి? యుద్ధంలోకి వెళ్ళి తిరిగి వచ్చాక ఈ సంగతి చూస్తాను. నా దగ్గర నాకు అత్తమాటకు కీడే పలుకుతాడా, శాపాలే చెప్తాడా, అన్ని చెడ్డకార్యాలు చెప్తాడా, ఎప్పుడు ఆశీర్వదించడా, ఎప్పుడు ఆశీర్వాదం లేదా, చీకట్లో చెండి వచ్చిన తర్వాత చూసుకుంటాడు సంగతి. పక్కకి వెళ్ళి మికాయి అన్నాడు, రాజా వచ్చిన తర్వాత చూడడం అసలు నువ్వు రావు, ఇక్కడ అసలు నువ్వు రావు, దేవుడు చెప్పాడు ఇలాగా, ఆ యుద్ధంలో నువ్వు చచ్చిపోతున్నావు. సిద్కియా మరలా కొడుతున్నాడు, మరలా చాలా భయంకరంగా మాట్లాడుతున్నాడు. నేను ప్రవచించిన ప్రవచనానికి వ్యతిరేకంగా చెప్తున్నావు. దేవుడు నాతో ఏం చెప్పాడు తెలుసా? రాజు చిరంజీవి అవుతాడు, ఆయన దేశాన్ని జయించుకుని వస్తాడు అని చెప్పాడు అన్నాడు. కానీ నేనేం చెప్తున్నాడు? నువ్వు చచ్చిపోతావు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత సిద్కియా, యాజకులు, అక్కడ యాజకులు చచ్చిపోయారు, అక్కడ రాజు చచ్చిపోయాడు. దేవుని యొక్క ప్రవర్తన ద్వారా ప్రవచించిన నిజమైన ప్రవచనం అక్కడ నెరవేరింది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు నిజ ప్రవర్త ఎలాంటి పరిస్థితుల్లో వాక్యం చెప్పినా, ప్రవచనం చెప్పినా అది నెరవేరుతుంది. హల్లెలూయా. కానీ ఇక్కడ అబద్ధ ప్రవర్తనలు అబద్ధం చెప్తున్నారు. హల్లెలూయా. అంటే అక్కడ జరిగిపోయిన స్టోరీ కాదు అది, ఇప్పుడు మన మధ్యలో జరుగుతుంది. ఇప్పుడు ఈ అబద్ధమైన ప్రవర్తనలు ఏం చెప్తున్నారు? ఈ అబద్ధమైన ప్రవర్తనలు నీకు నాకు నువ్వే రాజువి, సంఘమే రాజు అయి ఉంది, సంఘమే రాణి అయి ఉంది. ఇప్పుడు ఈ రాణికి ఈ రాజు ప్రవర్తన ఏం చెప్పాలండి? యేసు క్రీస్తు శరీరధారియే వచ్చాడని చెప్పాలి. ఏమని చెప్పాలండి? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలోకి వచ్చింది. ఏ వాక్యం అండి? ఆది యందు వాక్యం ఉన్నది. ఏముందండి? ఆది యందు వాక్యం ఉన్నది. ఇంకోలా చెప్పాలంటే ఆది యందు దేవుడు, ఆది యందు దేవుడు ఉన్నాడు, ఆయనే వాక్యముగా పిలబడుతున్నాడు. ఇప్పుడు ఆయనే యేసుక్రీస్తు. ఆది యందు వాక్యం ఉండేది అంటే ఏమన్నాడండి?
ఆది యందు యేసుక్రీస్తు ఉన్నాడు. ఎలాగా? వాక్య శరీరంలో ఉన్నాడు మెల్కీసెదెకుగా. ఇప్పుడు ఆయన వాక్యముగా ఉన్న దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ వాక్య శరీరంలో ఉన్న దేవుడు యేసుక్రీస్తు ఆది యందు ఉన్న దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? శరీరంలోకి వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇక శరీరం అంటే ఆ వాక్యమే ఆ వాక్యమే ఏమైందండి? కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చింది. అంతేనండి. దేవుడు ఏమయ్యాడు? ఇప్పుడు ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యమే శరీరమైంది. అంటే దేవుడు ఆది యందు వాక్యంగా ఉన్నాడు, వాక్యంగా ఉన్న దేవుడు శరీరంలోకి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తుగా మారాడు. వాక్యము శరీరమైంది అంటే దేవుడు శరీరధారి అయ్యాడు. దేవుడు శరీరంలోకి వచ్చాడు. దేవుడు డైరెక్ట్గా వచ్చేయడం అనుకోండి బ్రతుకుతామండి. దేవుడు డైరెక్ట్గా నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చేయడం అనుకో బ్రతకగలమా? చూడగలమా? ఆయన ఎవరో సమీపించిన అతి తేజస్సులు అమరత్వం కలిగి ఉన్న దేవుడు ఆయన దేవదత్తులే చూడలేదు. 2 కళ్ళు కప్పుకుంటున్నాయి దేవదత్తులు చూడలేక. కానీ ఎప్పుడైతే ఆ వాక్యం ఏం చేసిందంటే శరీరంలోకి వచ్చింది. దేవుడు శరీరధారి అయ్యాడు అంటే దేవుడు శరీరధారి భూమికి వచ్చాడు. కానీ ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తున్నారు తెలుసా? అబద్ధ బోధకులు ఏం చెప్తున్నారు తెలుసా? యేసుక్రీస్తు శరీరధారి వచ్చిందని చెప్పట్లే. ఏం చెప్తున్నారు? దేవుడు అక్కడ ఉన్నాడంట, కుమారుడికి ఎందుకు వచ్చాడంట. అంటే ఎంతమంది దేవుళ్ళు వచ్చారు? ఎంతమంది అండి? ఎంతమంది వచ్చారు? 2 దేవుళ్ళు వచ్చారు. పరిశుద్ధాత్మ ఇంకో దేవుడు ఉన్నాడు. 3 దేవుళ్ళు వచ్చారు. అంటే ఇప్పుడు ఈ యొక్క దేవుణ్ణి విడగొట్టేసి 3 దేవుళ్ళని చేసి ఆది యందున్న వాక్యము శరీరధారి అవుతే దేవుడు శరీరధారి అయ్యాడన్న విషయం చెప్పకుండా ఈ అబద్ధమైన బోధకులు ఏం చేస్తున్నారంటే దేవుడు పైన ఉన్నాడు, భూమి మీద కొంచెం కిందకి కుమారుడు వచ్చాడని 2 దేవుళ్ళని చేసి చూపెడతాడు. అది పాపమ కాదండి. దానివల్ల నీకు నాకు ఉపయోగం ఏంటంటే, నీకు నాకు వచ్చే లాభం ఏంటంటే పెద్ద పాతాళం అనే లాభం మనకు వస్తుంది. ఏంటంటే అది డైరెక్ట్గా పాతాళంకి వెళ్ళిపోతాం అనమాట. అయితే ఇప్పుడు మనకు తెలియదు పాతాళంలోకి వెళ్తున్నామన్న సంగతి మనకు తెలియదు. బాగుంది బోధ. దేవుడు పైన ఉన్నాడు, భూమి మీద కుమారుడు వచ్చాడు కాబట్టి పుట్టినరోజు చేస్తాం, కుమారుడు వచ్చాడు కాబట్టి చనిపోయిన రోజు చేస్తాం, కుమారుడు వచ్చాడు కాబట్టి గుడ్ ఫ్రైడే చేస్తాం, కుమారుడు వచ్చాడు కాబట్టి అన్ని పండుగలు మనం చేసుకుంటాం. బాగుంది, అన్ని బాగున్నాయి. కానీ కుమారుడికి ఆది అంతం లేదు. మొదటి వాడు ఆయనే, కడపటి వాడు ఆయనే, అల్ఫా ఆయనే, ఓమేగా ఆయనే, ఆది ఆయనే, పేరుకే. కానీ నీకు ఆది ఉంది ప్రభు, అంతముంది ప్రభు అని మనం అంటాం. ఆది ఏంటి? క్రిస్మస్. అంతమేంటి? ఈస్టర్. ఆయనేమో ఆది అంతం లేదు అన్నాడు, అల్ఫా ఓమేగా నేనే అన్నాడు, మొదటి వాడిని నేనే, కడపటి వాడిని నేనే అన్నాడు. మనిషేమన్నాడు? లేదు ప్రభు నీకు ఆది ఉంది. క్రిస్మస్ ఇదిగో డిసెంబర్ 25 పుట్టావు. ఈస్టర్ ఇదిగో ఏప్రిల్ 14వ తారీఖు మేము చేస్తాం. ఈస్టర్ అంటే ఆది అంతం నువ్వు తగిలిచ్చేస్తే ఆయన ఆది అంతం లేనుడు అయిపోతాడా? ఆది అంతం ఉన్నోడు అయిపోతాడా? మనం ఏం చేస్తున్నామంటే ఆయనకి సరిహద్దులు చేస్తున్నాం. కానీ ఆయన ఇన్ఫినిటీ, అనంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇన్ఫినిటీ గాడ్, అనంతుడైన దేవుడు. ఆయనకి ఆది అంతం లేదు. ఆయన ఎవరు కంట్రోల్ చేయలేరు, ఆయన ఎవరు బంధించలేరు, ఆయన ఎవరికి పుట్టినరోజు ఇవ్వలేరు, చచ్చిపోయిన రోజు కూడా ఇవ్వలేరు. హల్లెలూయా. అందుచేత నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు చాలా కొన్ని విషయాలు గ్రహించండి. ఇప్పుడు ఈయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాడు. ఇప్పుడు కృపా సత్య సంపూర్ణుడిగా దేవుడు భూమికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు సంఘంలోనికి మరియా ఏ విధంగా ప్రెగ్నెంట్ అయిందో ఇక్కడ సంఘం కూడా ఆ విధంగా ప్రెగ్నెంట్ అవుతూ ఉంది. ఆత్మీయంగా సంఘం గర్భం ధరిస్తూ ఉంది. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. నేను ముగిస్తాను త్వరగా. సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. మనం లోకసువార్త 5వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. లోకసువార్త 5వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ లోకసువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన గిన్నెసరెతు సరస్సు తీరంకి వచ్చాడు. యేసుక్రీస్తు
గిన్నెసరతు అనే సరస్సు దగ్గరకు వచ్చాడు, సముద్ర తీరానికి వచ్చాడు. ఆ సముద్ర తీరానికి వచ్చి అక్కడ ఒక మీటింగ్ పెట్టాడు, ఒక సభ పెట్టాడు. ఆయన మెస్సేగా భూమికి వచ్చాడు. ఆయన మెస్సేగా భూమికి వచ్చి ఇప్పుడు మరియ గర్భంలో శరీరం ధరించుకొని ఆయన 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత సువార్త ప్రారంభించాడు. సువార్త ప్రారంభించి ఆయన ఏం చేశాడంటే ఆ గిన్నెసరతు అనే సరస్సు తీరమున పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టాడు, సువార్త సభ పెట్టాడు. హల్లెలూయా. మనకు తెలుసు, మన సభలో అయితే బాక్స్లు పెడతాం, డెకరేషన్ చేస్తాం, కుల్పీట్లు కడతాం, పెద్ద పెద్ద జిగేల్ లైట్లు పెడతాం, ఆటోలు పెట్టి మైక్ సిస్టమ్ పెట్టి పలానా చోట సభలు జరుగుతున్నాయి రండి అని ఆహ్వానిస్తాం. చాలా జరుగుతాయి మనం సభలు పెడితే. కానీ యేసుక్రీస్తుకి అడ్వర్టైజ్మెంట్ ఏం లేదు. యేసుక్రీస్తుకి అడ్వర్టైజ్మెంట్ లేదు. యేసుక్రీస్తుకి అడ్వర్టైజ్మెంట్ లేదు. ఓ పుల్పిట్ లేదు. ఒక సభా ప్రాంగణంలో విశాలమైన ప్రాంతంలో ఎక్కడ పుల్పిట్ కట్టి డెకరేషన్ చేసి లైటింగ్లు పెట్టి ఆ యొక్క అడవిడి చేసి వాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. ఈయన పుల్పిట్ గా ఏమనుకున్నాడంటే పేతురు ఓడ కొట్టుకున్నాడు అతికి. ఈయన పుల్పిట్ ఏంటండి? ఓడలో కూర్చుని ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. ప్రసంగం చేస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే అక్కడ నది దగ్గర కూడి జరుగుతుంది. పేతురు, యోహాను, ఆంద్రేయ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే కూడుకు జరుగుతుందని విన్నారు. ఆ కూడుకులో ముఖ్య ప్రసంగిలు ఎవరైనా ప్రభువు యేసుక్రీస్తు. కాబట్టి వారు నది వద్దకు వెళ్ళారు. కొంతమంది సహోదరులు వారు ఉదయం పనికి వెళ్ళలేదు. వారు క్రీస్తు యొక్క మాటలు వినడానికి నది వద్దకు వెళ్ళారట. హల్లెలూయా. చాలా మంది ఆశక్తి ఎలా ఉందని పనికి వెళ్ళలేదు పాపాలు. పని పాటలు మానేసి సభ మీటింగ్ వచ్చారు. యేసుక్రీస్తు యొక్క ప్రసంగం బాగుంది, అద్భుతంగా ప్రసంగం చేస్తున్నాడు. ఆయన చాలా తీగా మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు జీవపు మాటలు. ఏమేన్ హల్లెలూయా. ఆయన మాటలు తేనెకంటే మధురంగా ఉంటాయంట. అంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఈయన. చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు ఈయన ప్రసంగం చాలా అద్భుతంగా ఉంది. ఆ ప్రసంగం వినడానికి చాలా మంది పని పాటలు మానేసి వాళ్ళు ప్రత్యేకంగా కూటానికి వచ్చారు. హల్లెలూయా. కూటానికి వచ్చారు. వారు ఉదయం పనికి వెళ్ళలేదు. వారు యేసుక్రీస్తు యొక్క మాటలు వినడానికి నయ్యలకు వచ్చారు. ఈరోజు క్రీస్తు యెహోవా అని, ఆయన మెస్సీయ అనే కార్యక్రమం ఎలా నమ్మట్లేదో అలాగనే వారిలో కొందరు ఆయన క్రీస్తు నమ్మలేదు. వరముల పునరుద్ధరణ శరీరధారిని యేసుక్రీస్తు పైన వారికి నమ్మకం లేదు. జనాలు వస్తున్నారు కానీ లాస్ట్ వీక్లో చెప్పాను మీకు, అందరూ చర్చికి వస్తారు కానీ చర్చి వాక్యం మీద ఇంట్రెస్ట్తోనే రారు. హల్లెలూయా. ఎలాగో వస్తారంటే కొంతమంది రకరకాల హావభావాలతో వస్తారు, రకరకాల కార్యాలతో వస్తారు చర్చికి. అందరూ వాక్యం మీద ఆసక్తితోనే రారు. అలాగే యేసుక్రీస్తు వాక్యాన్ని నమ్మకుండా ఆయన యెహోవాయే యేసుక్రీస్తుగా మెస్సీయగా భూమి మీదకి వచ్చి ప్రసంగం చేస్తున్నాడు అనే సంగతిని నమ్మకుండా చాలా మంది యేసుక్రీస్తు మీటింగ్కి వచ్చారట. వాళ్ళు ఏంటంటే ఎలాంటి వాళ్ళు అంటే ఆయన స్వస్థతలు చేస్తున్నాడు బాగా, దాన్ని చూసి ఆనందించడానికి కొంతమంది వచ్చారు. కొంతమంది ఏమో ఆయన ప్రవచనాలు ప్రవచిస్తున్నాడు, ఆ ప్రవచనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, వాటిని వినడానికి కొంతమంది వచ్చారు. కొంతమంది ఆయన రొట్టెలు పెడుతుంటే 5 రొట్టెలు 2,000 మందికి పంచేస్తున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. ఒక చోట 7,000 మందికి పంచాడు. ఆయన కూడా వెళ్తుంటే ఫుడ్డుకు తోకలేదు, ఫుడ్ దొరుకుతుంది శుభ్రంగా. చాలా మంది తింటాకు వచ్చారు. ఆయన చుట్టూ కొంతమంది ఎలా వెళ్తారంటే తింటాకి వెళ్తున్నారు, స్వస్థత చూడటానికి వెళ్తున్నారు, ఆయన ప్రవచనాలు ప్రవచిస్తుంటే ప్రవచనాలు వినడానికి వెళ్తున్నారు, ఆయన ఏదో అద్భుతాలు చేస్తుంటే అద్భుతాలు చూస్తాకి వెళ్తున్నారు, కొన్ని దెయ్యాలు ఇచ్చిపెట్టేస్తుంటే కొంతమంది చూసి ఆనందించడానికి వెళ్తున్నారు. ఆహా ఈ బలికి వెళ్తున్నాడు, బలి దెయ్యాలు వెళ్తున్నాయి, ఆయన దెయ్యమా వెళ్ళిపోండి వెళ్ళిపోతుంది, రోగమా బయటికి రాంటి వచ్చేస్తుంది. చాలా మంది చూసి ఆనందించడానికి వస్తున్నారు. సంఘానికి చాలా మంది అలవస్తారు, ఏం జరుగుతుందో చూద్దామని వస్తారు. కొంతమంది ఎలా ఉందో చూద్దామని వస్తారు. కొంతమంది ఎవరెవరు ఏ చీరలు కట్టుకున్నారో ఏ జాకెట్లు కట్టుకున్నారో చూడడానికి వస్తారు. కొంతమంది ఎంత బంగారం వేసుకున్నారో చూడడానికి వస్తారు. కొంతమంది రకరకాల హావభావాలతో వస్తారండి చర్చికి. హల్లెలూయా. అందరూ వాక్యం మీదకి ఇంట్రెస్ట్ రారు.
కానీ దేవుని స్తోత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు అందరూ కూడా వాక్యంతోనూ ఇంట్రెస్ట్తో వచ్చారని నమ్ముతున్నాను నేను. హల్లెలూయా. మీరు ఏ హావభావాలు లేకుండా చక్కగా వాక్యం యొక్క ఆసక్తి దగ్గరకు వచ్చారని నమ్ముతున్నాను. ఏమే వచ్చిన వాళ్ళందరూ ఆమె చెప్పండి ఒకసారి. అలాగే వచ్చారు, లేకపోతే వేరే వేరే కారణాలతో వచ్చారు, వాక్యంతోనే వచ్చారు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు దగ్గర కూడా రకరకాల జనాల కోసం వెళ్ళిన ఉన్నారు, వాక్యం కోసం కూడా వెళ్ళిన ఉన్నారు. హల్లెలూయా. అయితే ఎవరో ఖచ్చితంగా అంత మాత్రాన వాళ్ళ నమ్మలేనంత మాత్రాన ఆయన క్రీస్తు కాకపోడు. ప్రవక్త అన్నట్టు చూడండి, వాళ్ళు నమ్మలేన ఆయన మెస్సయ్య నమ్మలేకపోవడం మెస్సయ్య కాకపోతాడా? క్రీస్తు నమ్మలేకపోతే ఆయన క్రీస్తు కాకపోతాడా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఎన్టీఎంఎస్సీ నమ్మరు. ఎన్టీఎంఎస్సీ నమ్మలేనంత మాత్రాన, డినామినేషన్లోకి వెళ్ళిపోతున్నంత మాత్రాన, లేకపోతే రకరకాల కార్యాలు గుండా వెళ్ళిపోతున్నంత మాత్రాన మెసేజ్ కాకుండా పోతుందా? ప్రవక్త కాకుండా పోతాడా? ఏమీ. హల్లెలూయా. వాక్యం కాకుండా పోతుందా? కానీ నమ్మి వాళ్ళు ఉంటారు, ఆ వాక్యాన్ని నమ్మి వాళ్ళు ఉండడం కోసమే వాక్యం వస్తుంది. నువ్వు నమ్మలేనంత మాత్రాన వాక్యం కాకపోదు, క్రీస్తు కాకపోడు. నేను నమ్మనండి, అది అంత అలాంటిదే నేను నమ్మనండి. నువ్వు నమ్మకపో, నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాక్యమే. ఏమే. హల్లెలూయా. నువ్వు వినకపోయినా వాక్యమే. నువ్వు నమ్మకపోతే ఇంకొకటి ఉంటాడు నమ్మేవాడు. హల్లెలూయా. నువ్వు వినకపోతే ఇంకొకటి ఉంటాడు వినేవాడు. నువ్వు భక్తి చేయకపోతే ఇంకొకటి ఉంటాడు చేసేటోడు. నువ్వు భక్తి చేయకపోతే నీ భక్తి కూడా తీసేసి ఇంకొకటి భక్తి చేసేవాడు చెప్తాడు ఆయన. హల్లెలూయా. ఒకరికి దేవుడు అంటండి యేసుక్రీస్తు అంటే నాణ్యాలు ఇచ్చాడు. ఒకడికేమో 1 నాణ్యం, ఒకడికేమో 2 నాణ్యాలు, ఒకడికేమో 5 నాణ్యాలు, ఒకడికేమో 10 నాణ్యాలు ఇచ్చాడు. హల్లెలూయా. 5గురిని పిలిచి వాళ్ళకి భాగాల కింద ఇచ్చాడండి. 10 నాణ్యాలు తీసుకున్నవాడు బయటికి వెళ్ళి బిజినెస్ చేసి 10కి 10 సంపాదించాడండి. 5 నాణ్యాలు తీసుకున్నవాడు 5 నాణ్యాలకి ఇంకొక 5 నాణ్యాలు సంపాదించి మాత్రం బాగున్నాడు. 2 నాణ్యాలు తీసుకున్నవాడు 2కి ఇంకో 2 సంపాదించాడు. 1 నాణ్యం తీసుకున్నవాడట దాన్ని తీసుకెళ్ళి ఈ 1 నాణ్యం తీసుకెళ్ళి ఖర్చు పెడితే ఖర్చు అయిపోద్ది, దేవుడు బాధపడతాడు, ఆ సమయానికి నా దగ్గర ఉన్న ఖర్చు అయిపోద్ది, అందుచేత ఎలాగ దీన్ని భద్రపరచాలని చెప్పి ఆ యొక్క నాణ్యాన్ని పట్టుకెళ్ళి గొయ్యి తీసి కప్పెట్టాడు. హల్లెలూయా. గొయ్యి తీసి కప్పెట్టి ఆ కప్పెట్టిన నాణ్యాన్ని ఆ సమయం వచ్చిన తర్వాత దేవుడు తీర్పు రోజు గెలుతున్నాడు. ఒక్కొక్కరిని 10 నాణ్యాలు తీసుకున్నాడు 10 వెళ్ళి ఇంకో 20 నాణ్యాలు ఇచ్చి దేవుని చేతిలో పెట్టాడు. 5 తీసుకున్నాడు 10 వచ్చి పెట్టాడు. 2 తీసుకున్నాడు 4 వచ్చి పెట్టాడు. 1 తీసుకున్నాడు 1 వచ్చి పెట్టాడు. అప్పుడు ఏమన్నాడు తెలిసిన యేసుక్రీస్తు, పనికి మాలిన బద్ధకస్తుడా, నువ్వు నా రాజ్యంలో ఉండడానికి ఎటువంటి అర్హత లేదు నీకు, అదిగో నీ కొరకు సిద్ధపరచబడిన చీకటిగా వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. దేవుడు ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా దేవుని యొక్క గుణ లక్షణాలను ఇస్తా ఉన్నాడు. ప్రతి మనిషికి దేవుడు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు దేవుని యొక్క గుణ లక్షణాలు. ఆయన విశ్వాసం ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన సద్గుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, జ్ఞానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆశనిగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, సారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, దైవభక్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, సహోదర ప్రేమ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రేమను తలరాయి పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇవ్వడానికి ఆయన పరిపూర్ణంగా సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని వాడుకొని ఉపయోగించుకొని దాన్ని మల్టిప్లై చేసి థియోపని పొందుకొని చక్కగా దేవుని యొక్క సారూప్యంలో మారితే దేవుడు నేను పరలోక రాజ్యంలో తీసుకెళ్తాడు. లేదు దాన్ని తీసుకెళ్ళి తప్పెట్టేసి నీ ఇష్టానుసారమైన బతుకు పట్టుకో, అప్పుడు నేను ఏం చేస్తాడు దేవుడు, పనికి మారిన బద్ధకొస్తుడా, నీ కొరకు సిద్ధపరచబడిన చీకటిగా గదుకో పాతాళం వెళ్ళిపో అంటాడు. హల్లెలూయా. నువ్వు కప్పెట్టేసి అరే నాకు ఇయ్యున్నా, నాకు ఈ పనులు ఉన్నాయి, నాకు ఆ పనులు ఉన్నాయి, నాకు అది ఉంది, నీకు ఇది ఉందని నీ సొంత పనుల మీద బిజీ అయిపోయావంటే దేవుడికి ఇచ్చే గిఫ్ట్ అది. హల్లెలూయా. అంచేత నా ప్రియమైన సహోదరుల గురించి జాగ్రత్తగా నా మాటలు గ్రహించండి. ఇప్పుడు ఇక్కడ ఎవరో ఆయన మాట విన్నారు, వినవాళ్ళు ఉన్నారు. ఆ మాట విని ఆ గుణ లక్షణాలు తీసుకొని
సిద్ధపరచబడిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది నమ్మలేకపోవడం కారణం చేత వాక్యము కాకపోదు. హల్లెలూయా. వారు ఆయనను దేవుని కుమారుడని విశ్వసించలేదు. అయితే దేవుడు ఆయనలో తనను తాను ప్రత్యక్షపరచుకొని దానిని అద్భుతములు సూచక్రియల ద్వారా నిరూపించాడు. అపహాస్యం చేసే సంఘం ఉంటుందని ఆయనకి చివరికాలం రోజుల్లో వాగ్దానం చేశాడు. మనము వాటిని కలిగి ఉన్నాం. చివరి దినాల్లో ఎలాంటి వాళ్ళు ఉంటారంటే అండి, అపహాస్యం ఎక్కువ ఉంటారట. ప్రతిదానికి కూడా అపహాస్యం చేస్తారు. అదే వాళ్ళే పరిశుద్ధులు అంటారా, మనం పరిశుద్ధులం కాదంట. ఆ సంఘమే పరిశుద్ధమైందంట. వాళ్ళే పరలోకం వెళ్తారని మనం వెళ్ళమంట. ఏమన్నా వింటున్నారా? ఏమేమి హల్లెలూయా. గట్టిగా వాక్యం చెప్పమనుకోండి, ఇలా చెయ్యాలి, ఇలా చేస్తేనే పరలోకం వెళ్తాం. మనం మీరే వెళ్తాం, మేము వెళ్ళాం. మేము చర్యని బట్టి చేయట్లేదు. మరి మేము చేస్తున్నాం, మేము పాడుతున్నాం పాటలు. మాకు ప్రవర్తనలు ఉన్నారు, మాకు సంఘాలు ఉన్నాయి, మాకు వాక్యాలు ఉన్నారు. ఓహో మంచిది, మీకు ఉంటారు. కానీ బైబిల్లో ఉన్న వాక్యం, బైబిల్లో ఉన్న మాట, దేవుని మాట వినకపోతే, దేవుడు చెప్పిన దాన్ని వినకపోతే, నువ్వు అపహాస్యం చేస్తే దేవుడు నీకు ఇవ్వాల్సిన టైం చెప్తాను. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారండి? ఓకే. ఈ చివరి కాలంలో అపహాస్యం చేసే సంఘాలు ఉంటాయి. అపహాస్యం చేస్తారు. దేవుని వాక్యాన్ని నమ్మడానికి బదులుగా, దేవుని వాక్యాన్ని వినడానికి బదులుగా, దేవుని వాక్యాన్ని చేర్చుకోవడానికి బదులుగా, దేవుని మాట చెప్పిన మా ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడానికి బదులుగా వీళ్ళు ఏం చేస్తారు తెలుసండి? అపహాస్యం చేస్తారు, కేవలం చేస్తారు. వీళ్ళేనంట పరిశుద్ధులు, వీళ్ళే చేస్తున్నారంటే అసలైన బట్టి మనం చేయట్లేదంట. మనం చేయట్లేదు కాబట్టి చెప్తున్నాం. చేతి ఎందుకు చెప్తారు? హల్లెలూయా. మరియు సూచక్రియలు వెంబడించే సంఘం ఉంటుందని ఆయన వాగ్దానం చేశాడు. మనం దాన్ని పొందాం. అప్పుడు వారందరూ ఆయన మాట వినడానికి ఒత్తిడి తెచ్చినప్పుడు 2 లేదా 3 మత్స్యకారులు రాత్రి చేపలు పట్టారు. వారు ఒక సీమోను, గ్రీస్కి ఏం జరుగుతుందో మరియు సీమోను అక్కడ ఉంటాడని ఆయనకు ముందుగానే తెలుసు. మరియు ఇలా చెప్పబడింది. వారు రాత్రి అంతా ప్రయాసపడ్డారు, కానీ ఏమీ పట్టలేదు. కానీ ఏమైనప్పటికీ చేపలు పట్టడం ప్రయత్నించి వారు ఏమీ పట్టకపోవడం అత్యంత నిరుత్సాహపరిచే విషయం. వారు రాత్రి అంతా ప్రయాసపడ్డారు, కానీ ఏమీ పట్టలేదు. మరియు అక్కడ వారి వలలు కడుగుతూ కూర్చున్నారు. ఆపై ఆంధ్రేయుడు పేతురు అంటున్నాడు, సరే, ఆ దైవిక స్వస్థత చేసేవాడు వస్తున్నాడు. వారు ఆయన గురించి చాలా విన్నారు. కాబట్టి పేతురు అంటున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు విందాం అని అన్నాడు. బోధకులు యేసుక్రీస్తు ఆ సభలో ప్రసంగం ప్రారంభమైంది. ఆయన ద్వారా ప్రజలు ఏ విధంగా స్వస్థపరుస్తారని దేవుడు వాగ్దానం చేసిన దాని గురించి ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. పేతురు అన్నాడంట, యేసుక్రీస్తు సభ పెట్టాడు కదా, ఇక్కడ మీటింగ్ పెట్టాడు కదా, ఆ దైవిక స్వస్థపరిచేవాడు వచ్చాడు. యేసుక్రీస్తు పేరు ఏంటండి? వీళ్ళు ఏమంటున్నారు? దైవిక స్వస్థపరిచేవాడు అంటే స్వస్థపరిచేవాడు అన్నమాట. స్వస్థతలు బాగా చేస్తున్నాడు కదా. మరి చాలా కుంటోలు కాళ్ళు ఎత్తున్నాడు, గుంటోలు చూపిస్తున్నాడు, చనిపోలు లేపుతున్నాడు, మోగోలు మాట ఎత్తున్నాడు, అన్ని కార్యాలు జరుగుతున్నాయి. చెవిటోళ్ళకి వినుక వచ్చేస్తుంది. ఎన్ని జబ్బులు కలిగిన వాళ్ళు ఆయన దగ్గర వచ్చి ప్రార్థన చేయకుండా స్వస్థ సరిపోతుంది. ఈ స్వస్థపరిచేవాడు వస్తున్నాడు, దైవిక స్వస్థపరిచేవాడు. ఇక్కడ కూటమి పెట్టాడట. కొన్ని విషయాలు మనం విందామని పేతురుతో ఆంధ్రతో మాట్లాడుతున్నాడు. అయితే ఆయన ఏం చెప్తున్నాడు విందాం. బోధకుడు యేసుక్రీస్తు ఆ సభలో ప్రసంగం ప్రారంభమైంది. ఆయన ద్వారా ప్రజలను ఏ విధంగా స్వస్థపరుస్తాడని దేవుడు ప్రజలకు వాగ్దానం చేశాడో ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రసంగం మొదలుపెట్టాడంట సభలో. ప్రసంగం ఏం చేస్తాడు? ఆయన యేసయ్య ప్రవచించాడు నా కోసం. ఏమని ప్రవచించాడు? తత్తరిల్లు హృదయంతో ఇట్లనుడి, ప్రతిదండన చేయడంగా దేవుడు వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనే మనం రక్షిస్తాడు. కుంటు వారికి కాళ్ళు ఇస్తాడు, గుడ్డు వారికి చూపిస్తాడు, మగవారికి మాట ఇస్తాడు అని చెప్పి ఏదైతే యేసయ్య ప్రవచించాడో ఆ లేఖనాన్ని స్థిరపరచడానికి దేవుడు నా ద్వారా కుంటు వాళ్ళకి కాళ్ళు ఇస్తున్నాడు, గుడ్డు వారికి చూపిస్తున్నాడు, మగవాళ్ళకి మాట ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. యేసయ్య ప్రవచించండి నా కోసం కన్యక గర్భవతి కుమారుడు కంటుందని. అదిగో మీ ఎదురుగానే మీరు చూశారు. కన్యక గర్భవతి అయింది,
మా తల్లి ఆ యొక్క మరియా ఆమె గర్భం ద్వారా కన్యక ద్వారా నేను వచ్చాను, ఇదిగో లేఖనం నిరూపణం అవుతా ఉంది, లేఖనం నిర్ధారణ అవుతుంది అని చెప్పి యేసుక్రీస్తు ఈ దినము ఈ లేఖనం ఈ దీవెనికిడిలో నెరవేరిందని చెప్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. యెషయా ప్రవచించిన ప్రవచనం ఈ రోజు ఈ క్షణం మీ మధ్యలో నెరవేరిందని చెప్తున్నాడు. గుంటోళ్ళు కాళ్ళు ఇవ్వాలి, గుడ్డోళ్ళు చూపు ఇవ్వాలి, చనిపోయి లేపాలని యెషయా ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచనం మీ మధ్యలో ఈ సమయంలో నా ద్వారా నెరవేరుతా ఉంది అని దేవుడు ప్రసంగం మొదలెట్టాడట. ఆయన ప్రసంగం ఏంటంటే ఈ కారణం బోధించడం మెసేజ్ అదేంటంటే మీ వినికిడిలో మీ మధ్యలో లేఖనం నిర్ధారణ అవుతూ ఉంది, నెరవేరుతూ ఉంది. ఏమని నెరవేరుతుంది? 800 సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవచనం యెషయా ఇప్పుడు నెరవేరుతుంది. 800 సంవత్సరాల క్రితం కన్యక గర్భవతి అని చెప్పాడు, ఇప్పుడు యేసుక్రీస్తు కన్యక గర్భం నుంచి వచ్చాడు. ఎంతమంది చూస్తున్నారు దాన్ని? ఏమండి ఎంతమంది చూస్తున్నారు? ఇప్పుడు ఆయన ప్రసంగం చేస్తుంటే అవును కదా, యెషయా ప్రవచించాడు కదా, 800 సంవత్సరాల క్రితం ప్రవచించాడు కదా, మెస్సియా కోసం కన్యక గర్భం నుంచి వస్తాడని చెప్పాడు కదా, ఈయన మెస్సియా అని గుర్తించారండి? వాళ్ళు లేదు, గుర్తించలేదు. ఆయన గుడ్డోళ్ళు కాళ్ళు ఇస్తాడు, గుడ్డోళ్ళు చూపిస్తాడు, చనిపోయి లేపుతాడని చెప్పాడు కదా. ఇప్పుడు యెషయా ప్రవచించిన ప్రవచనం నెరవేరుతుంది, ఈయన మెస్సియా అని గుర్తించిన వాళ్ళు ఎంతమంది అండి? ఎవరు లేరు. నిద్రపోయే వాళ్ళు కొంతమంది, నవ్వుకునే వాళ్ళు కొంతమంది, ఏడ్చే వాళ్ళు కొంతమంది, భయంకరంగా బాధలు బట్టి పశ్చాత్తాపడు కొంతమంది, అలా ఉన్నారు అక్కడ జనాలు. ఆ జనాలు అలా ఉన్నారు. యేసుక్రీస్తు నిజంగా వాక్యము శరీరధారి అక్కడికి వచ్చాడన్న సంగతి వాళ్ళు గుర్తించలే. వాళ్ళు వాక్యం నిర్ధారణ చేస్తూ ఉంటే, కుంటోళ్ళు కాళ్ళు ఇస్తూ ఉంటే, గుడ్డోళ్ళు చూపిస్తూ ఉంటే, చనిపోయిన లేపుతూ ఉంటే వాళ్ళకి అసలు చలనం లేదు, పట్టింపు లేదండి. లేఖనం చూసుకోవట్లేదు వాళ్ళు. యెషయా ప్రవచించాడు కదా, నెరవేరుతుంది కదా, ఈయన మెస్సియా అని చూసుకోలేదు. యెషయా ప్రవచించాడు కదా కన్యక గర్భవతి అని, ఆ గర్భం నుంచి కదా ఈయన వచ్చాడు, లేఖనం నెరవేరుతుంది, ఈయన మెస్సియా అని గుర్తించడం లేదు. హల్లెలూయా. ఈ విధంగా ప్రసంగం మొదలెట్టి ప్రవచనాలన్నీ తీసుకొచ్చి ఆయన చెప్పి 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 ప్రసంగం ముగించాడు. ప్రసంగం ముగించిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ప్రవచనాలు చూపించి రాబో మెస్సియా ఆయనే అని చక్కగా లేఖనాలు చూపిస్తూ ప్రసంగం చేస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఆ విషయాలపై వారితో మాట్లాడుతున్నాడు. దేవుడు దేశంలో ఇతర ప్రాంతాల వారి ద్వారా, ఇతర ప్రాంతాల్లో ఆయన ద్వారా ఎలా స్వస్థపరచబడతా ఉన్నారో చెప్తా ఉన్నాడు. ఆయన సరిగ్గా ఆయన ద్వారా స్వస్థత, ప్రజలకు రక్షణ, విమోచన మరియు మొదలైన వాటిని ఏ విధంగా ప్రజలు తీసుకొస్తున్నాడో ధర్మశాస్త్రం ద్వారా వివరణిస్తూ ఉన్నాడు. ఈలోగా వెనక కూర్చుని ఉన్న అపోస్తలుడు పిలువబడుతున్న శిష్యులు ఆసక్తి కలిగి ముందుకు వచ్చారట. ఆయన ప్రసంగం వినంట ఆయన ధర్మశాస్త్రం అంతా చూపిస్తున్నాడట. ఏ విధంగా గొర్రెపిల్ల మీకు వచ్చాడు, ఆ లోకపాపలు మోసుకుని పోయి గొర్రెపిల్లకి నేనే, ఆ లోకపాపలు మోసుకుని పోయి లోకపాపలు మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల ఇప్పుడు మీ మధ్యలో ఉంది. ఆ విమోచన ఇచ్చేవాడు మీ మధ్యలో ఉన్నాడు, ఆ రక్షణ ఇచ్చేవాడు మీ మధ్యలో ఉన్నాడు, ఆ ఎలోహిం మీ మధ్యలో ఉన్నాడు, ఆ యెహోవా మీ మధ్యలో ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ప్రవచనాలు చూపిస్తూ లేఖనాన్ని నిర్ధారణ చేస్తూ ఆయన ఇప్పుడు మీ మధ్యలో ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. గాడ్ ఈజ్ హియర్. దేవుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తున్నాడు ఆయన. ఇలా చెప్తా ఉన్నప్పుడు శిష్యులుగా నిద్రపోతున్నారు, ఏమండి నవ్వుకున్న వాళ్ళు నవ్వుకుంటున్నారు. సో ఎప్పుడు స్వస్థపరుతాడా అని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఫుడ్ ఎడతాడా అని చూసిన వాళ్ళు ఫుడ్ కోసం చూస్తున్నారు. ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూసిన వాళ్ళు వెళ్ళిపోవడానికి చూస్తున్నారు. ఇలా రకరకాల కారణాలతో ఉన్నారు. ఈ శిష్యులు మాత్రం వాక్యం చెప్తుంటే వెనకాల కూర్చున్న వాళ్ళు అంటే వెనక వచ్చేసారండి. హల్లెలూయా. ఆ వెనకాల కూర్చున్న వాళ్ళు ఆసక్తి వాక్యం చెప్తుంటే ఆసక్తి వచ్చేసి ఎదరికొచ్చేసారండి. వాళ్ళు ఎదరికొచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఈలోగా వెనుక కూర్చుని ఉన్న అపోస్తలుడు పిలువబడుతున్న శిష్యులు ఆసక్తి కలిగి ముందుకు వచ్చారు. కొంచెం దగ్గరగా ముందుకెళ్ళి వాక్యం వినడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఓ మై, అదే అవకాశం నాకు వస్తే నేను కూడా కొంచెం దగ్గరగా వెళ్ళడానికి ఇష్టపడతాను. ఆమేన్ హల్లెలూయా. తెలుసండి, అదే అవకాశం నాకు కూడా వస్తే నేను కూడా ఇంకొంచెం ముందుకు వెళ్తాను అంటాడు.
హల్లెలూయా. మీరేం చేస్తారు? అదే అవకాశం మీకు వస్తే మీరేం చేస్తారు? ఇప్పుడు దేవుడి అవకాశం మీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు చూడండి. అదే యేసుక్రీస్తు బోధిస్తుండగా అవకాశం నాకు కూడా వస్తే నేను ఇంకొంచెం ముందుకెళ్ళి నేను కూడా వింటానంటే మరి మీరు వినడానికి ఇష్టపడతారా? అదే దేవుడు కనుక మీ మధ్యలోకి వచ్చి బోధిస్తే మీరు వినడానికి ఇష్టపడతారా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారిని చూసి, రండి ఆంద్రేయ కొంచెం దగ్గరగా జరగండి. ఆయన చూడండి, ఈయన ఉత్సాహాన్ని చూసి ఆయన పేరెట్టి పిలుస్తున్నాడంట. ఆంద్రేయ అక్కడ ఆగిపోయారండి, ఇంకా ముందుకు రండి. మీకు తెలుసా, ఎవరైతే వాక్యం యొక్క ఆసక్తితో దేవుని వెతకడానికి ప్రయత్నిస్తారో ఆ పేరు పెట్టి పిలుస్తాడు. పేరు పెట్టి నేను పిలుస్తున్నాను. హల్లెలూయా. నేను పేరు పెట్టి మళ్ళీ పిలుస్తాడు ఆయన. ఆంద్రేయ, పేతురు ఎనక రండి, వాక్యం వినడానికి ఇంకా రండి. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎన్నడూ కూడా త్రోసివేసే దేవుడు కాదైన. ఆయన ఎప్పుడు త్రోసివేయడు. నువ్వు ఎప్పుడు ఆయన దగ్గరికి వస్తావా అని రెండు చేతులు చాపుని ఎదురు చూస్తాడు. హల్లెలూయా. ఇలా ఆసక్తిగా ఇంకొంచెం ముందుకు వెళ్తా ఉంటే దేవుడు మరీ పేరు పెట్టి మళ్ళీ పిలుస్తున్నాడు. రండి ఆంద్రేయ, రండి పేతురు, యోహాను రండి, ఎదరికి రండి అని పిలుస్తున్నాడు ఆయన. దేవుడు నాడు మహిమగోలు గాక. ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. వాక్యం కొరకు నీ యొక్క ఆసక్తిని బట్టి యేసుక్రీస్తు ప్రభువు ఎల్లప్పుడూ నిన్ను అలాగే ఆహ్వానిస్తాడు. ఎల్లప్పుడు కూడా. ఎప్పుడైతే వాక్యం మీద ఆసక్తి పెరుగుతూ ఉందో, ఎప్పుడైతే నీకు ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉందో, దేవుడు నీ పైన ఎప్పుడు ఆయన కళ్ళు ఎప్పుడు నీ మీద ఉంటాయి. హల్లెలూయా. ఎక్కడ ఫోటో ఉంటుంది చూడండి, ఇదిగోండి. ఆయన ముఖం ఎందుకు అలా తిప్పుకున్నాడు అనుకున్నారు? ఆయన ముఖం ఎందుకు అలా తిప్పుకున్నాడంటే ఆయన కళ్ళు ఎప్పుడున్నట్ట, ఆయన ఆ ఫోటో తీసినప్పుడు ఆయన ఆ షూప్ అంతా కూడా ఇండియా దేశంలో పెట్టాడు. హల్లెలూయా. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయండి? ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 676 దేశాల ఐక్యరాజ్య సమితిలో రిజిస్టర్ అయినాయి. 676 దేశాల ఐక్యరాజ్య సమితిలో స్వాతంత్రం పొందుకుని రిజిస్టర్ అయినాయి. ఇంకా రిజిస్టర్ కానీ స్వాతంత్రం లేని దేశాలు చాలా ఉన్నాయి. అన్ని దేశాలలో 676 దేశాలలో దేవుడు ఇండియా దేశం మీద గురి పెట్టాడండి ఆయన. హల్లెలూయా. దేవుడు ఇండియా దేశం మీద గురి పెట్టాడంటే ఇండియా దేశంలో ఉన్న ప్రజలు ఎంత అదృష్టవంతులు చెప్పండి ఒకసారి. అమెరికా మీద కృప లేదండి, ఆఫ్రికా మీద కృప లేదండి, జపాన్ మీద కృప లేదండి, G20 దేశాల మీద కృప లేదండి, G7 దేశాల మీద, అగ్రగామి దేశాల మీద ఆయన కృప లేదండి. ఈరోజు G7లో ఇండియా దేశం లేదు, అగ్రగామి దేశాల్లో ఒక దేశంగా ఇండియా దేశం లేదు. అయినను ఆయన కృప ఇండియా దేశంలో ఉంది. ఎందుకో తెలుసా? ఇండియా దేశంలో ఆయన యొక్క వధువు ఉన్నారు, ఆయన యొక్క దేవుడు పిల్లలు ఉన్నారు. హల్లెలూయా. అందుచేతనే ఈరోజు ఆయన పనులన్నీ కూడా ఇండియా దేశం మీద పెట్టాడు. వాక్యం కొరకు నీ యొక్క ఆశక్తిని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ నేను అలాగే ఆ ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. నా ఎదుగు వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయనని ఆయన అంటున్నాడు. అప్పుడు మీకు తెలుసా, మొదటిగా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడడం మొదలెట్టాడు. ఆయన ధారాళంగా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు వాళ్ళు శ్రద్ధగా విన్నారు. ఓ, ఆయన మాట్లాడడం వినడానికి నేను ఇష్టపడుతున్నాను, మీరు ఇష్టపడుతున్నారా? అడుగుతున్నాడండి. ఆయన మాటలు వినడానికి నేను ఇష్టపడుతున్నాను, మీరు ఇష్టపడుతున్నారా? ఆమేన్. హల్లెలూయా. ఆయన సద్దుకాయలతో ఒకలా మాట్లాడుతున్నా, ఒకరిలే మాట్లాడతలేదు, అధికారంతో మాట్లాడుతున్నాడు. పాస్టర్లు అందరూ ఒకలా మాట్లాడుతుంటే ఇంకోలా మాట్లాడుతున్నాడు. పాస్టర్లు అందరికీ ఖచ్చితంగా టైం ఎంత అంటే 45 నిమిషాలు. హల్లెలూయా. ఈయన ఎంత ప్రసంగం చేసాడు అనుకున్నారు? 3 రోజులు ఏకదాటిగా ప్రసంగం చేసేసాడు. ఎవరైనా 1 గంట 2 గంటలు చెప్తారు ప్రసంగం. ఈయన ప్రసంగం ఎలా చేసాడు? 3 రోజులు ఉపవాస కూడలు. 3 రోజులు ఉపవాస కూడలు తిన్నారో తాగారో మొత్తం మర్చిపోయారు. ఆయన మాటలని, యేసుక్రీస్తు మాటలని తినడం మర్చిపోయారు, తాగడం మర్చిపోయారు. 3 రోజుల తర్వాత యేసుక్రీస్తుకే గుర్తొచ్చింది. వాళ్ళు తినలేదు తాగలేదు అన్న సంగతి. అప్పుడు దాకా వాళ్ళకు గుర్తు రాలేదు. అంత అద్భుతంగా వాక్యం వినడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళు. హల్లెలూయా. మనం 1 గంట వాక్యం వినడానికి ఎంత అలసిపోతుందో చూసారు? అంత అలసట వస్తుంది. అంటే ఇప్పుడు మన పరిస్థితులు ఎటువంటి మరి
దేనికి సహకరించు, నడు లాగేద్ది, కాళ్ళు లాగేస్తే, చేతులు లాగేస్తే, సాతాను వచ్చేసి అంటది, సరే పొద్దులే అమ్మా ఇంకెంతసేపు వింటావు, మీ పాస్టర్ మీద బొత్తిని ఎత్తరండి నిన్ను, ఎక్కువ వినకో అంటది లోపలుండి. ఎక్కువ వింటే మరి నేను పారిపోవాల్సి వస్తుంది, నువ్వు ఎక్కువ వినక అంటది. అప్పుడు నువ్వు అనుకుంటావు నిజమై పాస్టర్ బొత్తిని ఎత్తడం తిని ముగించేది కదా గుమ్మిని అనుకొస్తుంది నీకు ఆలోచన. ఇదంతా చేసేది ఎవరండి? సాతాను చేస్తుంది. దేవుడు నాకు మహిమ పొందును గాక. ఓ ఆయన మాట్లాడటం నేను ఇష్టపడుతున్నాను, మీరు ఇష్టపడుతున్నారా? ఆయన సద్దుకాయల్లో ఒకలాగా మాట్లాడలేదు, అధికారంతో మాట్లాడుతున్నాడు. మరి ఆయన ప్రజలతో మాట్లాడి వేరే వారి గురించి కాదు, కానీ నేను అని చెప్పడం ప్రారంభించాడు. ఆ ప్రసంగం ఉన్న సీమోను ఇప్పుడు మాట్లాడుతున్నాడంట. ప్రసంగం అంతా వినేసి సీమోన్ పేతురు అంటాడంట, విపరీతంగా ఆలోచనలు పడిపోడట. నిజంగా వాక్యం అర్థమైంది, మీరు ఆలోచనలు పడతారు. వాక్యం అర్థమైనడు ఆలోచిస్తాడంట. మీరు వాక్యం విన్నారు, మీకు అర్థమైందని పాస్టర్ చూసినట్టు తెలుసా? మీకు వాక్యం అర్థమైంది అనడానికి పాస్టర్కి అర్థమయ్యే విషయం ఏంటంటే మీరు ఆలోచనలు పడతారు. ఎవరైతే వాక్యం శ్రద్ధగా విన్నారో వాళ్ళు ఆలోచన పడతారు. డౌట్లు వస్తాయి వాళ్ళకి డౌట్లు వస్తాయి. ఇలా చెప్పాడు ఏంటినా, దేవుని వాక్యం ఇలా ఉంది కదా, దేవుడు ఇలా చేయాలి కదా, దేవుడు ఇలా చేయాలి కదా, ఆయన వచ్చినప్పుడు ఎలా జరుగుతాయి కదా, దేవుడి యొక్క కార్యాలు ఎలా ఉంటాయి కదా, ఈయన ఎలా చెప్తున్నాడు ఏంటి అని తీవ్రంగా ఆలోచిస్తావు నీ వాక్యం మీద శ్రద్ధ ఉంటే. ఏమేన్ హల్లెలూయా. ఒకవేళ శ్రద్ధ లేదనుకో ఏం పట్టించుకోవన్నమాట. ఇప్పుడు విపరీతంగా ఆలోచిస్తున్నాడు. మీకు తెలుసా ఆ మనిషి బోధలో ఏదో ఉంది, నేను ఆయనని ఇష్టపడుతున్నాను, ఆయన వర్తమానం వర్ణించే విధానం నాకు నచ్చింది అన్నాడు. అతను కొంచెం దగ్గరగా వెళ్ళడం నేను చూస్తున్నాను. అప్పుడు యేసు ఆయన మాటలు ముగించిన తర్వాత ఆయన కన్నులు సీమోను మీద పడ్డాయి. ఏమంటే ఎన్ని ఎత్తుకున్నారేంటి? ఏమంటే వాక్యమేనండి. సీమోను పేతురు వాక్యం ఎప్పుడైతే విన్నాడో ఆ వాక్యం విన్న తర్వాత పక్క ఆయన ఆంధ్రతో అన్నాడంట, ఆంధ్రేయ ఆయన ప్రసంగించే ప్రసంగం నాకు చాలా నచ్చింది, చాలా డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు ఈయన, ఏదో ఉంది ఇందులో అని చెప్పి పక్కన ఆంధ్రేయుని వదిలేసి పేదరికి కొంచెం ఎలాగెళ్ళిపోయాడ. ఇంకొంచెం ఎలాగెళ్ళిపోతే ఇప్పుడు ప్రసంగం అంతా ముగించేసిన తర్వాత నేరుగా కన్నులు సీమోను పేతురు పడ్డాయట. ఎవరియండి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కన్నులు. ఎందుకంటే అక్కడికి వచ్చింది ఆయన కోసం, అక్కడ కూటం పెట్టింది ఆయన కోసం. అసలు దేవుడు గిన్నెసరైతే యొక్క సరస్సు దగ్గర ఆ పెద్ద కూటం ఎందుకు పెట్టాడంటే అక్కడ పేతురు రక్షించబడతాడు, అక్కడ పేతురు విడిపించబడతాడు. అక్కడ పేతురు తన యొక్క సమస్యను విడిచి యేసుక్రీస్తును వెంబడించడానికి ఆయన నిర్ణయం తీసుకున్న ప్లేస్ అది. హల్లెలూయా. దేవుణ్ణి చూసే కన్నులు పేతురికి ఎక్కడ వస్తాయంటే ఆ గిన్నెసరైతే నరసింహ నది దగ్గర. అందుకే మీటింగ్ అక్కడ ఏర్పాటు చేశాడు. తెలుసా, దేవుడి పిల్లలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు ఆయన. నువ్వు వెతకడం కాదు, ఆయనే వెతుక్కుంటూ దగ్గరకు వచ్చేస్తాడు ఆయన. ఏమేన్ హల్లెలూయా. నువ్వు ప్రేమించడం కాదు దేవుణ్ణి, నిన్నే ఆయన ప్రేమిస్తున్నాడు. నువ్వు వెతకడం కాదు, ఆయన నిన్ను ఎత్తుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడుంటే అక్కడ వచ్చేస్తాడు ఆయన. నువ్వు ఎక్కడుంటే అక్కడికి ఎత్తుకుంటూ వస్తాడు ఆయన. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. నిన్ను ఏర్పాటు చేసుకుని జగత్తు పునాది వేయబడక ముందే నీ పేరు గొర్రెపిల్ల జీవరామని రాసేసాడు ఆయన. హల్లెలూయా. నిన్ను ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తాడు ఆయన. పేతురును వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆయన ఎక్కడున్నా తెలుసా, నీ గిన్నె నది దగ్గర వలేసుకున్నాడట, చేపలు పట్టుకుంటున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూటమంతా అయిపోయిన తర్వాత ఆ పేతురు దగ్గరికి వెళ్ళాడంట, పేతురు నువ్వు చేపలు పట్టింది చాలు, ఈ చేపలు నువ్వు పట్టేది, నువ్వు చేపలు పట్టే జాలరుగా ఉన్నప్పుడు దాకా. ఇప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా, మనుషులు పట్టే జాలరుగా చేస్తాను వచ్చే నాతో. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు చేపలుగా పట్టుకునేది ఆత్మ పట్టుకోవాలి పేతురు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రధాన బోధకుడుగా అర్హత ఉండి, దేవుని యొక్క గ్రంథంలో ఒక కాపరిగా అర్హత ఉండి, అలాంటి వ్యక్తి
చేపలు పట్టుకుంటున్నాడు. ఇక్కడ సాదా సీదాగా చేపలు పట్టుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క ఏర్పాట్లు ఉండి మహాగ్రంథంలో ఒక అద్భుతమైన పేరు కలిగి ఉండి ఒక సాదా సీదాగా స్త్రీగా కూర్చున్నావు. ఇక్కడ ఒక సాదా సీదాగా పెయింటింగ్ చేసుకున్నావేమో, లేకపోతే సాదా సీదాగా కట్టు పని చేసుకున్నావేమో, లేకపోతే సాదా సీదాగా ఇల్లు ఉంచుకున్నావేమో, లేదా సాదా సీదాగా ఏదో ఒక చిన్న పని చేసుకున్నావేమో. కానీ దేవుడు నిన్ను పరలోకంలో సింహాసనం కూర్చుని పెట్టాలనుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు పేతురు అడిగాడు, ప్రభువా మా కుటుంబాలు వదిలేసాం, మా వాళ్ళు వదిలేసాం, మా యొక్క దేశాలు వదిలేసాం, మా యొక్క సమస్యను విడిచిపెట్టేశాం, నిన్ను వెంబడించడానికి వచ్చేసాం కదా, మరి మాకు ఉపయోగం ఏంటి, మా కోసం ఏం మేలు దాచి ఉంచావు అని అడిగాడు. అప్పుడు పేతురు అన్నాడు, అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు పేతురుతో, పేతురు నువ్వేం బెంగపెట్టుకోకు, నువ్వు సాదా సీదాగా చేపలు పట్టుకునేవాడు, నువ్వు అలాంటి చిన్నతనం నుంచి చిన్న చిన్న చేపలు పట్టుకునే వ్యక్తి నుంచి మనుషులు పట్టుకుని జల్లరిగా చేశాను. ఎందుకో తెలుసా? పరలోకంలో నీకు సింహాసనం ఉంది. ఆమేన్. హల్లెలూయా. అక్కడ 12 సింహాసనాలు ఉన్నాయి, అందులో సింహాసనం నీదే. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు గనక ఏదో ఇల్లు ఉంచుకున్నావో, తగ్గు పని చేసుకున్నావో, పెయింటింగ్ చేసుకున్నావో, ఏదో చేసుకున్నావు, ఏదో సాదా సీదాగా గడిపేస్తున్నామో, కానీ నిన్నెందుకు పిలిచాడో తెలుసా? పరలోకంలో దేవుని యొక్క సింహాసనం మీద నిన్ను కూర్చుండబెట్టడానికి. హల్లెలూయా. నమ్ముతావా? నమ్ముట నీ వలన అయితే నమ్ముడికి నమ్ముని సమస్తము దేవుడు అన్న నమ్మిన దేవుని మహిమ చూద్దామని. హల్లెలూయా. కానీ దేవుని కార్యాలు నమ్మడానికి చాలా టేకిటీజీగా ఉండవు. దేవుని కార్యాలు అంత ఈజీగా నమ్మలేరు జనాలు. ఎందుకంటే దేవుని కార్యాలు నమ్మాలంటే చాలా విశ్వాసం కావాలి. దేవుని కార్యం నమ్మేటప్పటికి ఎంత విశ్వాసం వస్తుందంటే అంత విశ్వాసం పనిచేద్ది. దేవుని వాక్యం నమ్మడం అంటే ఎంత పాపం పనిచేయాలో అంత పాపం పనిచేద్ది, ఎంత విశ్వాసం పనిచేయాలో అంత విశ్వాసం పనిచేద్ది, ఎంత భయంకరమైన కార్యాలను పనిచేయాలో అంత భయంకరమైన చీకటి కార్యాలను పనిచేస్తాయి. దెయ్యంతో తిరిగినని చెప్పి ఎవడో పట్టించుకోడండి, దెయ్యంతో తిరిగినని చెప్పి ఎవడో పట్టించుకోడు. కానీ దేవుడి దగ్గరికి వెళ్దామంటే అందరూ లేచిపోతారు నీ మీద. దేవుడి దగ్గరికి వెళ్దామంటే సొంత తల్లి లేచిపోతుంది నీ మీద, సొంత భార్య లేచిపోతుంది నీకు మీద, సొంత కొడుకు లేచిపోతాడు నీ మీద, సొంత తండ్రి లేచిపోతాడు నీ మీద, సొంత భర్త లేచిపోతాడు నీ మీద. ఎవరు లేపెత్తారు నిన్ను? అది దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే. ఒక గుడ్డోడు ఉన్నాడు ఎరుసలేంలో. ఒక గుడ్డోడు ఉంటే ఆ గుడ్డోడు సంఘానికి వెళ్దాం ఏమేళ్ళు బెచ్చలు విడిగా తిరుగుతూ ఉంటాడు. అలా గుడ్డోడు అలాగా ఆ ఎత్తుకుంటా ఆ గుళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బెచ్చం ఎత్తుకుంటాడు. అలా బెచ్చమెత్తుకునేవాడు. చర్చికి వెళ్ళేవాడు కాదు, ఎమ్మెల్యేవాడు కాదు. ఏమన్నా వింటున్నారండి? శ్రద్ధగా మాత్రం చర్చికి వెళ్ళేవాడు కాదు, ఎమ్మెల్యేవాడు కాదు. ఆ గుళ్ళ దగ్గరికి వెళ్ళి బెచ్చమెత్తుకుంటా ఏళ్ళనుకుంటా అతను జీవన విధానం గడుపుకునేవాడు. వాళ్ళలో 10 రూపాయలు, వీళ్ళలో 10 రూపాయలు, వాళ్ళలో 10 రూపాయలు అడిగి అతను ఏం చేసుకోవాలో, తినాలో తాగాలో ఏదో చేసుకున్నాడు మొత్తం మీద. హల్లెలూయా. మొన్న నరసాపురం నిలబడ్డాను నేను. ఒక ఆవిడ వచ్చింది, ఓ 10 రూపాయలు అంటే ఇయ్య బాబా అంది. సర్లే ముసలావుడు కదా 10 రూపాయలే కదా అని చెప్పి చేతిలో పెట్టాను. ఇంకొకరి దగ్గరికి వెళ్ళింది, 5 రూపాయలు ఇచ్చాడు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళింది. అలా తీసుకున్న పక్కన బ్రాండీ షాప్ ఉంది. ఆ 30 రూపాయలు పోగు చేసి 40 రూపాయలు పోగు చేసిన బ్రాండీ షాప్కి తాగేసింది ఆమె. ఆడావిడ. నేను అది చూసి అయ్యో 10 రూపాయలు అనవసరంగా ఇచ్చాను నేను అనుకున్నాను నేను. హల్లెలూయా. అలాంటి బ్రతుకు ఆ స్త్రీది. ఆమె 10 రూపాయలు అడిగి, ఏమో 10 రూపాయలు అడిగి, ఆమె 10 రూపాయలు అడిగి అడుక్కుని తినడం తాగడం. అలా చేసి కూడా గుడ్డోడు ఎవడో పట్టించుకున్నాడు కాదు. ఎవరికి అసలు అతను అవసరమే లేదు. అలా జీవన విధానం గడుపుతున్నాడు. ఒకరోజు ఆ దారి అంటే యేసుక్రీస్తు వెళ్తున్నాడు. అందరిని అడిగినట్టే ఆయన కూడా 10 రూపాయలు అడిగాడు. హల్లెలూయా. అందరిని అడుగుతున్నాడు కదా, అలవాటు అయిపోయింది పాపం విద్య. ఆయన కూడా 10 రూపాయలు అడిగాడు. ఆయనకు వచ్చిన వాకింగ్ చెప్పాడు కొంచెం, నాయన ఇలా ఎంతకాలం జరుపుకుంటున్నావు? చాలా కాలం జరుపుకున్నాను. నన్ను తల్లిదండ్రులకు ఇంటేసారు బయటికి, ఊళ్ళో వాళ్ళకి ఇంటేసారు బయటికి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, నన్ను చాలా భయంకరంగా వ్యక్తిగా చూస్తున్నారు, ఏం చేయండి మరి, నాకు అడుక్కుంటే నా పక్కన గడవదు అని చెప్పి ఏదైనా 10 రూపాయలు ఉంటే బస్ సాయం చేయండి బాబు అన్నాడు. హల్లెలూయా. నేను 10 రూపాయలు సాయం చేయను, కానీ నీకు ఆధారమని నీ కళ్ళు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. నీ కళ్ళు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. నేను ఎవరో తెలుసా? నేను సో మెస్సయ్య సూచన. ఎప్పుడైతే ఆ వ్యక్తి చెప్పాడో
ఆయన పరిపూర్ణంగా విశ్వాసంతో నమ్మి నువ్వు కళ్ళిస్తానంటే నేను అంత సమస్తము మానేసి నిన్ను వెంబడించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడు చేయడం కార్యం చేయడానికి సిద్ధమే. నువ్వు సిద్ధంగా ఉంటే ఆయన చేయడానికి సిద్ధమే. ఆయన ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటాడు, నువ్వు నమ్మడానికి సిద్ధంగా ఉన్నావు. ఆయన ఏమన్నాడు తెలుసండి, నువ్వు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము. ఐ బిలీవ్ లార్డ్, నేను సమస్తము నమ్ముతున్నాను. నువ్వు కళ్ళేస్తానంటే నేను నమ్ముతాను, 100% నమ్ముతాను. ఇది గస్ అయితే లాడని నమ్ముతున్నాను, నేను వింటున్నాను, నేను ఇప్పుడు చూడబోతున్నాను ఖచ్చితంగా అని చెప్పేసి ఎప్పుడైతే పరిపూర్ణ వాక్యాన్ని నమ్మాడో, అని చెప్పిన మాట విశ్వసించి పరిపూర్ణంగా నమ్మాడో అప్పుడే ఆ క్షణమంతా గుడ్డోడు కళ్ళు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఆ క్షణమంతా గుడ్డోడు కళ్ళు వచ్చినాయి. అడుక్కోవడం మానేశాడు. ఆయన 10 రూపాయలు ఏళ్ళు పడిపోవడం అడుక్కోవడం మానేశాడు. శుభ్రంగా ఆ యొక్క దేశంలోకి వెళ్ళి, ఆ రాజ్యంలోకి వెళ్ళి, ఆ ఊర్లోకి వెళ్ళి అందరికీ సాక్ష్యం ఇస్తున్నాడు. పలానా ప్రభువైన యేసుక్రీస్తు మెస్సేగా భూమి మీదకి వచ్చాడు, నా కళ్ళు ఇచ్చాడు, ఇగో నా కళ్ళే ప్రత్యక్షమైన సాక్ష్యం. ఆమేన్, హల్లెలూయా. ఏంట్రా ఆ రోజు ఆ ప్రధాన యాజకుడు ఆ ఉదాహరణకి వెళ్తున్నాడట, పెద్ద బిషప్ అతను. ఆ దారంటే వెళ్తుంటే, ఒరే నీకు కళ్ళు ఎవడిచ్చాడు? కళ్ళు వచ్చినాయి నీకు? మనరాక గుడ్డోడు కదా, నీ కళ్ళు ఎవడిచ్చాడు? ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాడు మీ అమ్మ నాన్న? స్లైడ్లో పెట్టమ్మా. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాడు మీ అమ్మ నాన్న? ఎక్కడ తీసుకెళ్ళాడు? ఏ వైద్యం చేయించారు నిన్ను? ఏ హాస్పిటల్కి వెళ్ళావు నువ్వు? లేదు, నేను ఏ హాస్పిటల్కి వెళ్ళా. ఒక పెద్ద హాస్పిటల్ నా దగ్గరికే వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఆయన పరమ వైద్యులందరికంటే పరమ వైద్యుడు. ఆయన వైద్యులందరికంటే పరమ వైద్యుడు నా దగ్గరికి వచ్చాడు. ఆయన మెస్సయ్య, నాకు కళ్ళు ఇచ్చాడు. నేను ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్మానో ఆ కళ్ళు నేను పొందుకున్నాను. ఏంటి, ఆ మరియమ్మ కొడుకు నీ కళ్ళు ఇచ్చాడా? ఆ వడ్లవాని కొడుకు నీ కళ్ళు ఇచ్చాడా? నువ్వు మాకు బుద్ధులు నేర్పుతున్నావా? నువ్వు భయంకరమైన పాపివి, భ్రష్టుడివి, నువ్వు మాకు నీతులు నేర్పినవా? ఈయనేం చెప్తున్నా తెలుసండి, ఆయన మెస్సయ్య. మీరందరూ తప్పుడు బోధకులు, తప్పుడు వాక్యాలు చెప్తున్నారు. ఈ వాక్యాలన్నీ కరెక్ట్ కాదు. ఆయన నిజమైన మెస్సయ్య, ఆయన మెస్సయ్యగా దేవుడు పంపించాడు. ఆయన నమ్ముకోండి మీరు. ఆయన ఏం చెప్తుంటే నువ్వేమో పరమ పాపి ఉండి మొన్నదాకా తాగేసి రోడ్లను తొల్లేసి ఓడివి, నువ్వు అలా చేసి ఓడివి, ఇలా చేసి ఓడివి, నీళ్ళు అడుక్కుని ఓడివి. నీ అడుక్కునే బుద్ధితో నువ్వు ఉండక మళ్ళీ మాకు బుద్ధి నేర్పుతున్నావా? మాకు నువ్వు వాక్యాలు కావాలా? మాకు సన్నిహితుల సభ ఉంది, మాకు పెద్ద కైప ఉన్నాడు, అన్న ఉన్నారు, వాళ్ళు ప్రధాన యాజకులు. వాళ్ళతో పోతావేటి? ఆయన ఎక్కడో వాళ్ళ తల్లి ఎక్కడో వ్యభిచారం చేసేసి పాపం చేసేసి ఆయన ఏది నీతి కౌరులు చెప్తుంటే వచ్చి మాకు బుద్ధి చెప్తున్నావా? ఆయన చెప్పి సంఘము అందరూ కలిసి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయారు. నీ కొడుకు మాకు బుద్ధులు నేర్పుతున్నాడు, నీ కొడుకు మాకు ఈ నీతులు నేర్పుతున్నాడు, మా వాక్యాలు తప్పంట, అక్కడెక్కడికో వెళ్ళాడట, ఆ వాక్యాలు తప్పంట. చెప్పు, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళారు మీరు? ఎక్కడ కళ్ళు వచ్చినాయి అతనికి? ఎవరిచ్చారు అతను కళ్ళు? ఏ డాక్టర్ ఇచ్చాడు? హల్లెలూయా. ఎవరు వింటున్నారా? వాళ్ళు అన్నారు, ఒకవేళ యేసుక్రీస్తు దగ్గరికి కళ్ళు వచ్చినాయని చెప్తే వీళ్ళని ఎక్కడ బాధేస్తారని చెప్పి వాళ్ళు తెలివిగా, చాలా తెలివైన వాళ్ళు కదా ఈరోజు జనాలు. ఆ రోజు కూడా జనాలు ఏం చేసేది తెలుసండి, బాబా మాకు ఏం తెలుసు బాబా, ఈ చర్చికి ఎక్కడికి వెళ్ళాడు, ఆయన ఎక్కడ ఏం చేశాడు మాకు తెలియదు. ఆయన పెద్దోడు అయ్యాడు కదా, వయసు వచ్చింది కదా, అతనికి చెప్పడానికి మాట వచ్చింది కదా, ఆయన్ని అడగని చెప్తాడు. మాకేం తెలియదు బాబా, శుభ్రంగా తప్పించుకున్నారు. ఎక్కడ ఆ విషయం యేసుక్రీస్తు స్వస్థపరిచాడు అన్న సంగతి వీళ్ళకి కూడా తెలుసు. యేసుక్రీస్తు ఏమన్నా తెలుసండి, ప్రజల ఎదుట నా నామాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వారిని నేను పరలోకంలో ఒప్పుకుంటాను అన్నాడు. ఈ నటించే తల్లి, ఈ యొక్క తల్లిని ఒప్పుకుంటాడు దేవుడు. సమయానుకూలంగా, ప్రజలకు అనుకూలంగా ఆల భక్తిని కనపరచడానికి ఈయన ఏం చేసిందో తెలుసండి, మాకేం తెలియదు బాబా, ఆడికి వయసు వచ్చింది కదా అని అడగండి, నాకు ఏ సంబంధం లేదు, చేతులు దుప్పేసుకున్నా అంటే పిల్లలు చేతులు కడిగేసామంటు. పిల్లాడు కూడా నాకు ఏ సంబంధం లేదని చేతులు కడిగేసుకున్నాడు. అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు రక్తాన్ని నాకు ఎటువంటి సంబంధం లేదని చేతులు కడిగేసుకున్నాడు. ఈయన కూడా అలా చేతులు కడిగేసుకుని చెప్పండి, నేను మీ పతియే,
నేను మీ సంఘాన్ని మాత్రం వదలను, మీ యొక్క సన్నిహితుల సభ మాత్రం వదలను. నన్ను ఏం చేయదు బాబా, నా కొడుకునే పట్టుకోండి. హల్లెలూయా. ఏమ్మా అప్పుడు ఆ గొడ్డు అతను అడుగుతున్నారు వీళ్ళు, నీ తల్లిదండ్రులు మా సంఘమే, వాళ్ళు ఏం తప్పు లేదు, పాపం లేదు, వాళ్ళు మా సంఘాన్ని ఇడిచిపెట్టలేదు, ఇంకా మేము అంతాకేం సరిపోం, నువ్వు చెప్పు అంటున్నారు. ఎవరిచ్చారు నీకు? ఇప్పుడు వరకు చెప్పాను నమ్మలేదు, నేను ఇప్పుడు వరకు చెప్పాను మీకు నమ్మలేదు, ఇంకా నేను చెప్పను. హల్లెలూయా. నేను కానీ ఒకే ఒక్క సాక్ష్యం ఇస్తున్నాను, మీ సంఘంలోకి వచ్చినంత కాలం నేను గుడ్డోడిగానే ఉన్నాను, మీ చర్చిలోకి వచ్చినంత సేపు నేను గుడ్డోడిగానే ఉన్నాను, మీ యొక్క సిద్ధాంతాలు పాటించిన సేపు కూడా నేను గుడ్డోడిగానే ఉన్నాను. కానీ ఇప్పుడు చెప్తున్న సాక్ష్యమేనండి. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? ఇప్పుడు చెప్తున్న సాక్ష్యమేనండి. ఆయన ఎప్పుడైతే నేను దర్శించానో, ఆయన ఎప్పుడైతే నేను కలిశానో, నా గుడ్డి కన్నులు తెరవబడ్డాయి. ఇదే సాక్ష్యము, ఇంకా నేను చెప్పకపోండి అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ సాక్ష్యం అలా వినపడాలి, నీ సాక్ష్యం అలా వినపడాలి. నీకు వాక్యం దర్శిస్తే నీ కళ్ళు తెరవబడాలి, నీ వాక్యం తెరవబడితే నీ కళ్ళు తెరవబడాలి, విశ్వాసం నీలోకి రావాలి. హల్లెలూయా. ఆ గుడ్డోడు విశ్వాసం పొందుకున్నాడు, విశ్వాసం పొంది కళ్ళు పొందుకున్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈ మనిషి బోధలో ఏదో ఉంది, నేను ఆయన ఇష్టపడుతున్నాను, ఆయన వర్తమానం అందించే విధానం నాకు నచ్చింది అన్నాడు. అతను కొంచెం దగ్గరగా వెళ్ళడం నేను చూస్తున్నాను. అప్పుడు యేసు ఆ మాటలు ముగించిన తర్వాత ఆ యేసు యొక్క కన్నులు సీమోను మీద పడ్డాయి. నీకు తెలుసా, ఆయన నిన్ను ప్రేమిస్తే, నిన్ను ఏర్పాటు చేసుకుంటే, నీ పేరు ఆయన అరచేతిలో చెక్కుకుంటే, నీ పేరు గొర్రెల జీవగ్రంథంలో రాయబడి ఉంటే, ఆయన కనికరం కలిగిన కన్నులు ఆ దినమైన కన్నులు నీ మీదనే ఉంటాయి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఆయన నిన్నే చూస్తా ఉన్నాడు, ఆయన కను దృష్టి అంతా కూడా నిన్నే గమనిస్తూనే ఉంటుంది. అది మనోహరమైన శాశ్వతమైన ప్రేమ. ఓ ప్రైజ్ ఇన్ ది నేమ్. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన సీమోను పడవలో ఉన్నాడు, ఆయన ఇప్పుడు సీమోను అని పిలుస్తున్నాడు. ఓ ప్రియ సహోదరుడు సహోదరి, నీతో కూడా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన నిన్ను కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు ఆయన. ఆ మాధుర్యమైన స్వరముతో, ఓ నా వధువా, నా ప్రాణేశ్వరి, నా శరీరంలో శరీరమా, నా మాంసంలో మాంసమా, నా వాక్యంలో వాక్యమా, నా వాక్యమా అని నిన్ను పేరు పెట్టి మరి పిలుస్తూ ఉన్నాడు. నీ పేరేంటో తెలుసా? దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఆయన నీకు ఇచ్చిన పేరేంటో తెలుసా? ఆయన గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాసిన పేరేంటో తెలుసా? నీ పేరు, నీకు ఇచ్చిన పేరేంటో తెలుసా? వాక్యం. ఏంటంటే అది నీకు ఇచ్చిన నీ గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరేంటంటే వాక్యమై ఉన్నది. అక్కడ రత్నం రాజు, లేకపోతే యోసేపు, లేకపోతే సతీషు, లేకపోతే మన పేరు వేణు అని అక్కడ ఏమైనా స్పెషల్గా ఏమి రాయకూడదు అండి. ఆ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథం అలాగుండో పేర్లు. నీ పేరేంటో తెలుసండి? వాక్యమై ఉన్నది. ఓ నా వాక్యమా, నా ప్రాణేశ్వరి, నా శరీరంలో శరీరమా, నా మాంసంలో మాంసమా, నా వాక్యంలో వాక్యమా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. సహోదరుడు చక్కగా పాట పాడాడు స్టార్టింగ్ లో, ఓ వధువా నీవు ధన్యురాలివి. ఆ యొక్క వధువు ఏంటండి? ధన్యమైన వధువు. ఎందుకు ధన్యమైనది? దేవుని యొక్క శరీరంలో శరీరమై ఉన్నదామె, దేవుని యొక్క వాక్యంలో వాక్యమై ఉన్నదామె, దేవుని యొక్క తలంపులో తలంపై ఉన్నదామె, దేవుని యొక్క మాంసంలో మాంసమై ఉన్నదామె, అంత దేవుళ్ళు భాగమై ఉందేమే. దేవుడు నాకు మహిమ కలుగును గాక. మరి నువ్వు భాగమై ఉంటే ఖచ్చితంగా నువ్వు స్పందిస్తావు. నీ పేరేంటో తెలుసా? గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి నీ పేరు వాక్యమైనది. ఆమె ఆ పేరుతో నిన్ను ఆయన పిలుస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఆయన ఏం తలంచాడో అని నేను ఆశ్చర్యపోతున్నాను. సీమోను, ఇప్పుడు నీ స్థితి నుండి బయటపడటకు ధోనిను లోతును నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయండి. ఇప్పుడు అది కాస్త విచిత్రంగా ఉన్నది. నీవు ధోనిని లోతును నడిపించి చేపలు పట్టుటకు మీ వల వేయండి. ఇక్కడ చూడండి, దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఫస్ట్ పేరు పెట్టి పిలిచాడు ఆయన మాట్లాడేటప్పుడు. ఇప్పుడు రెండో పాయింట్ ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, రెండో మాట ఏం మాట్లాడుతున్నాడు అంటే, నీ ధోనిని కొంచెం లోతుకు నడిపించి అంటాడు. హల్లెలూయా. నిన్ను మొట్టమొదటిగా విశ్వాసిగా నిన్ను పేరు పెట్టి పిలిస్తే
నిన్ను మొట్టమొదటిగా నిన్ను విశ్వాసగా పేరు పెట్టి పిలిస్తే నీ యొక్క హృదయం అనే ధోనిను వాక్యం అనే లోతులోని కొంచెం నడిపిస్తాడు. నేను టైం అయిపోయినా ఇలా ఎందుకు నేను చెప్పినాను మీకు, నేను టైం అయిపోయినా నా గొంతుకు వేస్ట్ చేసుకుని నేను నరిచి నా శక్తిని మించిన ఆ భారంతో మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి? కానీ వింటున్నారా? నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట? మిమ్మల్ని అలసిపెట్టేసి మిమ్మల్ని ఏది ఇబ్బంది పెట్టాలని కాదు, లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, లేకపోతే నాకు ఏదో నా వాక్యం వినండి అని ఏదో మిమ్మల్ని సంతృప్తి పరచడానికి కాదు. ఆయన ఏం చేస్తాడంటే పేరు పెట్టి వర్తమానంలో పిలిచిన దేవుడు ధోరణిని కొంచెం లోతుగా నడిపిస్తాడు. పేతురుతో ఏం మాట్లాడుతున్నాడంటే నీ ధోరణిని కొంచెం లోతుగా నడిపించి, ఎందుకంటే పేతురు అలసిపోయాడు, రాత్రి అంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక్క చేప దొరకలేదు. రాత్రి అంతా ప్రయాసపడ్డాడు కానీ నీ జీవితం అంతా ప్రయాసపడ్డావు కానీ దేవునిలో ఉన్న ఆత్మ ఒక్క గుణలక్షణం కూడా నీలోకి రాలేదు. నీ జీవితం అంతా ప్రార్థన చేసావు కానీ, నీ జీవితం అంతా పోరాడావు కానీ, నీ జీవితం అంతా ఎన్నో ప్రార్థన చేసావు, ఎంతగానో ఎన్నో చర్చికి వెళ్ళావు, ఎన్నో కూటల్లో పాల్గొన్నావు, ఎన్నో సభల్లో పాల్గొన్నావు, ఎంతగానో తిరిగి 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 అలసిపోయావు. దేవునిలో ఒక గుణలక్షణం అని వచ్చిందా? ఒక్క చేప రాలేదు నీకు. దేవుని నాకు మహిమగొల్ని కాక మీరు చెప్పండి, గుండె మీద చేసి దేవునిలో ఉన్న గుణలక్షణం ఫలానా గుణలక్షణం నాలో ఇప్పుడు ఉందని చెప్పండి. గుండె మీద చేసి చెప్పండి. దేవునిలో సహనం ఉంది, నీలో ఉందా? దేవునిలో జ్ఞానం ఉంది, నీలో ఉందా? దేవునిలో విశ్వాసం ఉంది, నీలో ఉందా? దేవునిలో దైవభక్తి ఉంది, మరి నీలో ఉందా? ఏమైనా పొందుకున్నావా? మరి ఎన్ని సభల్లో పాల్గొన్నట్టు ఇప్పుడు వరకున్నావు? పలానా జాన్ బిస్లీ గారు వస్తున్నారండి, పెద్ద ఫోటో పెట్టారండి, లక్షల మంది వచ్చాయన జనం, ఇసుకెత్తే రారండి, అంత జనం కారు మీద వచ్చేయారు, లారీల మీద వచ్చేయారు, బస్సుల మీద వచ్చేయారు. సర్లే వచ్చేయారు, మరి నువ్వేం పొందుకున్నావు అందులోకి వెళ్ళి? నువ్వేం పొందుకున్నావు అందులోకి వెళ్ళి? పలానా పెద్ద పాస్టర్ గారు వచ్చారు, పెద్ద అయ్య గారు వచ్చారండి, నేను వెళ్ళానండి, 3 రోజులు వెళ్ళానండి. వెళ్ళావు, ఓకే మంచిదే, నువ్వేం పొందుకున్నావు అందులో? ఏం వచ్చింది నీలోకి? నువ్వు ఆ సభల్లోకి వెళ్ళి పొందుకున్నది ఏంటి? ఎన్ని సభల్లో పాల్గొని ఉంటావు, ఎన్ని మీటింగుల్లో పాల్గొని ఉంటావు, ఎన్ని ప్రార్థనలకు వెళ్ళి ఉంటావు, ఎన్ని ఆదివారాలు తిరుగుంటావు, ఎన్ని శనివారాలు తిరుగుంటావు, ఎన్ని శుక్రవారాలు తిరుగుంటావు, ఏం పొందుకున్నావు ఇప్పుడు వరకు చెప్పండి ఒకసారి. నీ హృదయంలోకి ఏమొచ్చింది? నీ జీవితంలోకి ఏమొచ్చింది? పాపం ఆ పేతురు రాత్రి అంతా తిరగబడ్డాడు కానీ, రాత్రి అంతా సముద్రం అంతా తిరిగేసాడు కానీ ఒక్క చేప తిరగలేదు, ఒక్క చేప దొరకలేదు. ఓ నా ప్రియమైన దేవుని బిడ్డ, జీవితంలో నువ్వు తిరిగి 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 అలసిపోయేవేమో పేతురులాగా. ఒకవేళ జీవితం అంతా పోరాడి పోరాడి కష్టాల చేత, బాధల చేత, అవమానాల చేత, నిందల చేత, ఆ యొక్క దెయ్యాల చేత పోరాడి 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 ఓడిపోతున్నావేమో. జీవితంలో ఓడిపోతున్నావేమో. కష్టాలు జయించలేక, బాధలు జయించలేక, ఇబ్బందులు జయించలేక, నిందలు జయించలేక, భయంకరమైన కష్టాల కొలంలో మునిగిపోయి ఈ బాధలకు విడుదలెప్పుడు అని ఎదురు చూస్తున్నావేమో. ఎలా నా ప్రియమైన సహోదరి, నువ్వు పేతుర్లా కనుక నువ్వు విసుకుపోతే, పేతుర్లా కనుక నువ్వు అలసిపోతే, నువ్వు ఒక్కసారి ఈ సమయం నీదే, ఈ సమయం నీదే. పేతురు కూడా అలసిపోయాడు, పేతురు కూడా విసిపోయాడు, తిరిగి తిరిగి అలసిపోయాడు జీవితంలో. నువ్వు కూడా బాధల చేత, కష్టాల చేత, అప్పుల చేత, నిందల చేత, తాగుడి చేత, సినిమాల చేత, పాపము చేత, భయంకరమైన కార్యాలన్నిటి చేత, బూతుల చేత, ఏమండి అసహ్యమైన కార్యాల చేత, అసూయ చేత, ద్వేషాల చేత, ఎన్నో భయంకరమైన కార్యాల చేత ఇసుకుపోయేవేమో నీ జీవితంలో. ఒకసారి చూసుకో నీ వైపు, నీ జీవితంలో ఇసుక వేసారిపోయేవేమో. ఒక్కసారి నీ జీవితం వైపు తొంగి చూడు. పేతురైతే అలసిపోయాడు, పేతురైతే చాలా భయంకరంగా అలసిపోయాడు. ఏం చేయాలో తెలియని అయోమైన పరిస్థితిలో ఉన్నాడు. చేపలు పట్టడం అంటే చాలా టాలెంటెడ్ పర్సన్ పడి, చేపలు పట్టడం అంటే, వలయడం అంటే పేతురికి తెలిసినంత టెక్నిక్ ఇంకెవరికి తెలియదండి. అంత టెక్నిక్ కలిగిన వాడు. అలాంటి వాడు ఒక్క చేప పట్టలేదండి. ఈరోజు నీ జీవితంలో ఆ విధంగా అలసిపోయేవేమో. నీ జీవితంలో ఎన్ని టాలెంట్ ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, నేనే తెలివైన ప్రపంచంలో అని నువ్వు చెప్పుకున్నా అడుక్కున్నావేమో ఇంటికి తిరిగి. లేకపోతే జీవితంలో అలసిపోయేవేమో.
లేకపోతే ఆ యొక్క భయంకరమైన జీవితాల చేత అనగారిపోతున్నావేమో, సమస్యల చేత. ఇప్పుడు ఇది నీ సమయం. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇది నీ సమయం. కానీ పేతురుని దేవుడు ఏం చేస్తాడు, అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడంటే పేరు పెట్టి పిలిచి వాక్యంలోనికి కొంచెం లోతుగా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఎందుకంటే లోతుగా వెళ్తేనే చేపలు ఆడతాయి. హల్లెలూయా. ఎవరు వింటున్నారండి? వింటున్నారా? నీకు చేపలు పొందుకోవాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే, దేవుని యొక్క మహిమ పొందుకోవాలంటే, దేవుని దగ్గర నువ్వు ఏదైనా పొందుకోవాలంటే కొంచెం లోతుకి వెళ్ళాలి. హల్లెలూయా. కొంచెం లోతుకి వెళ్ళకుండా, వాక్యం యొక్క లోతుల్లోకి వెళ్ళకుండా నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోలేవు సహోదరి. దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోలేవు. దేవుడి దగ్గర నుంచి ఏదైనా నువ్వు పొందుకోవాలంటే వాక్యం యొక్క లోతులోకి వెళ్ళాలి. సినిమాలకు వెళ్ళమంటే, ఆ లోతుల్లోకి వెళ్ళమంటే, అబ్బా ఆ లోతుల్లోకి వెళ్ళిపోయి ఆమె ఏడ్చి నువ్వే కూడా ఏడ్చేస్తావు. చూసా సీరియల్ చూస్తున్నారనుకోండి, ఆమె బాధ కలిగి అక్కడ ఏదో సన్నివేశం జరుగుతూ ఉంటుంది. ఆ లోతులోకి వెళ్ళిపోయి ఆమె ఏడుతుండే ఇక్కడ నీళ్ళు కాలిపోతాయి. ఇంటి ఈమె చీర తడిచిపోతూ ఉంటుంది పక్క నుంచి. హల్లెలూయా. ఆ కొంగెట్టిని ఇలా తుడి చేసుకుంటా మా ఇంట్లో ఉంటుంది ఒక ఆమె. అందుకే చెప్తున్నాను నేను, ఓ పక్కన కొంగట్టును తుడిచేస్తా ఉండేది, ఏడ్చేస్తా ఉండేది, సీరియల్ చూడటం మానేది కాదు, చూసేస్తా ఉండేది. అలాగా నేను పక్కన నవ్వుకునేవాడిని. ఎందుకు ఏడుతున్నావు అంటే ఈ పక్క తిరిగి ముసుముసిన వాళ్ళు నవ్వుకునేది మళ్ళీ. హల్లెలూయా. సినిమాల్లోకి వెళ్ళి ఏడ్చేస్తారు చాలా మంది. చూడండి, కొంతమంది క్రికెట్ స్టేడియంలోకి వెళ్తారు. క్రికెట్ అంటే చాలా మందికి పిచ్చి ఉంటుంది. స్టేడియంలోకి వెళ్తారు. ఆ క్రికెట్ ఆడి కూడా 6 కొట్టాడంటే వీళ్ళందరూ లేచి ఒకేసారి గొంతులేసేస్తారు. 4 కొట్టినా సరే ఒకేసారి గొంతులేసేస్తారు. సినిమా టీవీ సీరియల్లో లీనమైపోతారు, ఆ క్రికెట్లో లీనమైపోతారు. కొంతమంది కబడ్డీ అని, కొంతమంది రేస్లని, ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది. అక్కడ అక్కడ ఏదో ఒక గొప్ప కార్యం జరగగానే ఇక్కడ ఎలా గొంతులేసేస్తారు. ఎందుకంటే అక్కడ లీనమైపోరు. సీరియల్లో లీనమైపోయి ఉంటారు, సినిమాల్లో లీనమైపోయి ఉంటారు, క్రికెట్లో లీనమైపోయి ఉంటారు. కొంతమంది కోడి పందాలు పిచ్చి ఉంటారు. కోడి కొట్టుకుంటుంటే ఏళ్ళ గొంతులు వేసేస్తారు. అది చచ్చిపోరు రక్తాలు కాకుండా ఉంటే ఏళ్ళ గొంతులు కేరింతలు. ఎందుకు ఇలా పిచ్చి? అది కోడి పందాలు పిచ్చి, గుండాడు పిచ్చి. హల్లెలూయా. అంటే ఇందులో లీనమై ఇందులో ఆనందిస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా, సీమోన్ పేతురుని నువ్వు వాక్యంలో ఆనందించేయ అని వాక్యం లోతులో తీసుకెళ్తాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. దేవుని పిల్లలు ఎక్కడ ఆనందిస్తారండి? వాక్యంలో ఆనందిస్తారు. దేవుని పిల్లలు నిజముగా ఆనందించే ప్లేస్ ఎక్కడంటే దేవుని సన్నిధి, దేవుని వాక్యంలో. ఎంతగా ఆనందిస్తారంటే వాళ్ళ సంతోషానికి అవధులు ఉండవు. ఒకసారి మీరు ఈ శ్రీకాకుళం చర్చిలోకి వెళ్ళండి. మా పాస్టర్ గారు పీటర్ గారు బోధిస్తుంటే ఒకడు వచ్చినోడు కాదండి, ఒకడు వచ్చినోడు కాదు, ఎగిరి గొంతులేసేసి ఆమేన్ 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 అని అరుచుకుంటూ ఆనందంతో కేరింతో కొట్టేవారు. అంతగా లీనమయ్యేవారు అందులో. హల్లెలూయా. లీనమైతే అలా ఉంటుంది. లేకపోతే ఎప్పుడు ముగించాక బొమ్మని ఎత్తడు అనుకుంటారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 2 పాయింట్లు చెప్పిన ముగిస్తాను. ఒక పాయింట్ నేను చెప్పాను, నేను వచ్చే వారం అడుగుతాను, కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని నాతో మీరు వాక్యంలో లీనమవుతే ఏకీభవించి దాంతో ముందుకెళ్ళండి. ఇక్కడ 2 పాయింట్లు కూడా మెయిన్ ఓటం పెట్టాడు ఆయన, ప్రార్థన పెట్టాడు. అక్కడ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు ఆయన మొట్టమొదటిగా యేసుక్రీస్తు శ్రీమోని ఫస్ట్ పేరు పెట్టి పిలిచాడు. ఫస్ట్ ఇది పిలుపు, దేవుని యొక్క పిలుపు అండి. ఇది పేతురుకి దేవుని యొక్క పిలుపు వచ్చింది. హల్లెలూయా. ఎవరు పెట్టినారా? దీన్ని నీతీకరణ అని మనం అంటున్నాం. నీతీకరణ అనగా నిన్ను పేరు పెట్టి పిలవడమే నీతీకరణ. అబ్రహామును కూడా మొట్టమొదటిగా పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలవడం అంటే రత్నం రాజు నువ్వు వచ్చే నా రాజ్యంలో కానీ పిల్లడైన, లేకపోతే వేణు నువ్వు వచ్చి నా రాజ్యంలో కానీ పిల్లడైన. పేరు పెట్టి పిలవడం అంటే ఆయన యొక్క మెసేజ్ ఏదైతే ఉందో, ఆయన యొక్క వర్తమానం ఏదైతే ఉందో దాన్ని పరిచయం చేయడమే పేరు పెట్టి పిలవడం.
హల్లెలూయా. ఆ గడి యొక్క వర్తమానాన్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. ఆ గడి యొక్క వర్తమానం ఎవరంటే ప్రభువుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు స్వయంగా పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎవరిని? పేతుర్ని. నిన్ను కూడా పేరు పెట్టి పిలిచాడు దేవుడు. నిన్ను ఎప్పుడైతే ఈ గడి యొక్క వర్తమానం పిలిచాడో, నువ్వు ఎప్పుడైతే వర్తమానం అర్థం చేసుకున్నావో దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు అని అర్థం. హల్లెలూయా. పేరు పెట్టి పిలిచాడు ఫస్ట్ పాయింట్. రెండోది ఏమిటంటే పిలిచిన ఆయన్ని లోతుగా నడిపిస్తున్నాడు. ఏం చేశాడండి? పిలిచిన ఆయన్ని కొంచెం లోతుగా వెళ్ళమంటున్నాడు. లోతుగా వెళ్ళమని ఇప్పుడు లోతుగా వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే, లోతుగా వెళ్ళిన తర్వాత ఆయన లోతుగా తీసుకెళ్ళిన తర్వాత ఆయన లోతు ఎలాంటి లోతుకు తీసుకెళ్తున్నాడంటే ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను చూడండి. ఈ కాలం యొక్క వాక్యం లోతులోనికి దేవుడిని నడిపించాలంటే నిన్ను ఏ విధంగా నడిపిస్తున్నాడంటే చూడండి. దేవుడు నిన్ను పిలిస్తే నీకు దేవుని యొక్క ఆలోచన చెప్పి నిన్ను లోతైన వాక్యంలోనికి దేవుని యొక్క నిత్య జీవం పొందుకునేంత లోతుగా గూఢమైన సంగతులు నీకు వివరించి మొత్తలు పగలగొట్టి బైబిల్ మర్మాలు నీకు తెలియజేస్తాడు. ఏంటి బైబిల్ మర్మాలు అంటే చూడండి. సర్ప సంతానం, బైబిల్ ఒక హిస్టరీ. బైబిల్లో దాచబడిన మర్మం ఏంటంటే సర్ప సంతానం. సర్ప సంతానం బైబిల్ ఉన్నారు, దేవుని సంతానం బైబిల్లో ఉన్నారు. నెక్స్ట్ రెండోది ఏంటంటే ముగ్గురు దేవుళ్ళ ఒక దేవుడా, త్రిత్వం అనే దేవుని యొక్క మర్మం, క్రీస్తు యొక్క మర్మం, ముందు నిర్ణయం యొక్క మర్మం, క్రొత్త జన్మ యొక్క మర్మం, పరిశుద్ధాత్మ బాప్టిజం యొక్క మర్మం, గొర్రెపిల్ల యొక్క మర్మం, గొర్రెపిల్ల భార్య యొక్క మర్మం, మహావేశ యొక్క మర్మం, 7 కొండల యొక్క మర్మం, సూర్యుని ధరించిన స్త్రీ యొక్క మర్మం, 7 ముద్రల యొక్క మర్మం, 7 ఊర్ముల మర్మం, 7 తెగుళ్ళ మర్మం, 7 బూరల మర్మం, 7 సంఘాల మర్మం, 7 పాత్రల మర్మం, 3 ప్రపంచ యుద్ధాల మర్మం, 3 అయ్యోల మర్మం, 7వ దూత యొక్క మర్మం, 7 దూతల యొక్క మర్మం, బలిష్ఠుడైన దూత యొక్క నిబంధన దూత యొక్క మర్మం, పరలోక మర్మం, పాతాళ మర్మం, పరదేశి యొక్క మర్మం, 3 రాకడ యొక్క మర్మం, రహస్య రాకడ యొక్క మర్మం, 7 పరిపాలన యొక్క మర్మం, విశ్రాంతి దినం యొక్క మర్మం, బాప్తిజం యొక్క మర్మం, బోధ యొక్క మర్మం, అంత్యక్రీస్తు యొక్క మర్మం, సంఘములో దెయ్యం యొక్క మర్మం, సాతాను యొక్క రాకడ యొక్క మర్మం, 20 కోట్ల దెయ్యాల యొక్క మర్మం, అరిమగద్దెం యొక్క మర్మం, అన్య జనుల యొక్క సంఘం యొక్క మర్మం, ఇజ్రాయెల్ దేశం యొక్క మర్మం, ప్రపంచ దేశాల యొక్క అంతం యొక్క మర్మం, 1000 ఏళ్ల పాలన యొక్క మర్మం, సమస్త బైబిల్ యొక్క మర్మాలన్నీ కూడా తెలియజేసి దేవుడు నిన్ను గూఢమైన సంగతులను తెలియజేసి వాక్యపు లోతుల్లోకి నిన్ను నడిపించేదే వాక్యం యొక్క లోతు. దేవుడు నాకు మహిమగలను గాక. ఇన్ని మర్మాలు ఉన్నాయి. మరి ఇన్ని మర్మాల్లో ఒక్క మర్మమైన మనం ఇప్పుడు తెలుసుకున్నామా అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే విశ్వాసం మనకు వస్తుంది. దేవుడు నాకు మహిమగలను గాక. ఇప్పుడు ఇవన్నీ కూడా వాక్యంలో భాగమైన దేవుని కుమార్తెలకు దేవుడు దాన్ని తెలియజేసి ఆయనలో భాగంగా చేసి ఆయన మధ్యాకాశంలో తీసుకెళ్ళడానికి దేవుడి వాక్యాలన్నీ తెలుస్తూ ఉన్నాడు. ఏమేనండి? ఏమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ తెలిసిన తర్వాత దేవుడి కార్యాలన్నీ చేస్తూ ఉన్నాడు. వాక్యం తెరుస్తూ ఉన్నాడు. వాక్యం తెరిచి ఆయన లోతు నడిపిస్తున్నాడు. లోతుకి ఎందుకు నడిపించాడంటే పేతురు లోతుగా వెళ్ళి కుడి పక్కన వలయమన్నాడు. హల్లెలూయా. లోతుకి వెళ్ళి కుడి పక్కన వలయమన్నాడు. కుడి పక్కన వలయమనగానే పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, రాత్రి అంతా కష్టపడ్డాము, అయితే ఏమి ఫలితం లేదు, కానీ నీ మాట చెప్పున వలేస్తున్నామని చెప్పి అలా ఇతరు అలా వలయాడు. కుడి పక్కన ఎప్పుడైతే వలేసాడో ఆ వలలో విస్తారమైన చేపలన్నీ పడిపోయి వల లాగడానికి రావట్లేదు. చుట్టుపక్కల పడవలందరూ కేకేశారు. చుట్టుపక్కల పడవలందరూ వచ్చేసారు. ఆ వల ఎంత లాగినా రావట్లేదు. వచ్చిన చేపలన్నీ పడవలండి వెళ్తుంటే పక్కన పడవలన్నీ నిండిపోయినాయి, కానీ ఈ పడవ నిండిపోయింది, కానీ వలలో ఉన్న చేప తాగట్లేదు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క పరలోకమైన విస్తారమైన దీవెనంతయు కూడా నీకు ఇవ్వాలంటే
పరలోకంలో విస్తారమైన దీవెనంతా ఈ పరలోక మర్మాలన్నీ తెరిచి విస్తారమైన దీవెనలన్నీ నీకు ఇవ్వాలంటే నీవు ఆయన మాట చెప్పున లోతుగా వెళ్ళి, మూడోది ఏమిటంటే ఆయన మాట చెప్పున వల వేయాలి. అంటే నువ్వు వర్తమానం లోతుగా వెళ్ళి ఆయన మాట ప్రకారంగా, ఆయన ఆజ్ఞ ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో నీకు విస్తారమైన దీవెనలన్నీ కలుగుతాయి. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. నేను ముగిస్తున్నాను. ఎంతమందికి అర్థమైంది మెసేజ్? హల్లెలూయా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుని యొక్క పిలుపును అందుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మాట ప్రకారంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో విని ఆ మాట ప్రకారంగా నువ్వు లోతుగా వెళ్ళి, వాక్యముకు లోతుల్లోకి వెళ్ళి నువ్వు ఎప్పుడైతే వలేస్తావో ఆ వల విస్తారంగా ఆశీర్వదించబడతారు. నీ జీవితం విస్తారంగా ఆశీర్వదించబడాలంటే, నీ యొక్క జీవితం విస్తారంగా ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలండి? దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నువ్వు వెళ్ళాలి. ఆజ్ఞ దాటి నువ్వు చేసినప్పుడు శాపాలు తప్ప ఆశీర్వాదాలు రావు. ఆజ్ఞ దాటితే ఏముంటుందో మనం లాస్ట్ వీక్లో చూసాం. ఆజ్ఞ నెరవేరిస్తే ఏ విధంగా ఉంటుందో ఈ వారంలో చూసాం. వచ్చే వారం కూడా చూద్దాం కొన్ని విషయాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి. చిన్న ప్రార్థన చేయండి. వరకు దేవుడు మీకు మాట్లాడండి. మీరు మాట్లాడే సమయం వచ్చింది. ఓ ప్రియమైన దేవుని బిడ్డలా, ఆయన మాట చెప్పిన మనం చేసినప్పుడు విస్తారంగా ఆశీర్వదించబడతామని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట చెప్పిన నువ్వు చేసినప్పుడు విస్తారంగా దీవించబడుతుంది. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. పేతురు విసిగిపోయిన జీవితంలో నుంచి, భారభరితమైన హృదయంలో నుంచి, కన్నీళ్లతో, కష్టాలతో, బాధలతో, భయంకరమైన ఏహ్యమైన కార్యాలతో నింపబడిన పేతురు విసిగిపోయి జీవితం అంతా కష్టపడ్డాడు, జీవితం అంతా ఏడ్చాడు, జీవితం అంతా పోరాడాడు. కానీ ఏమి ఫలితం లేకుండా పోయింది. కానీ ఎప్పుడైతే మెస్సీయను కలుసుకొని ఆయన మాట చెప్పిన ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టాడు, దేవుని పిలుపు అందుకొని లోతుగా వెళ్ళి ఆయన మాట చెప్పిన వలేశాడు. విస్తారమైన చేపలు అందులో పడ్డాయి. ఓ ప్రియమైన సహోదర సహోదరి, నువ్వు కూడా జీవితంలో విసుకుపోయి, జీవితంలో వేసారిపోయి, కష్టాల చేత, బాధల చేత, ఎన్నో సమస్యల చేత, ఒడిదుడుకుల చేత, భయంకరమైన కార్యాల చేత నువ్వు మునిగిపోయి జీవితంలో విసుకుపోయావేమో, జీవితంలో వేసారిపోయావేమో. ఒక్కసారి ఈ గడి యొక్క మెస్సియాను కలుసుకొని, నువ్వు ఎప్పుడైతే ఆయన మాట ప్రకారముగా, వర్తమాన ప్రకారముగా నువ్వు నడుచుకొని లోతుగా వెళ్తే, లోతైన వాక్యం నువ్వు తెలుసుకుంటే, అనేకమైన మర్మాలు నువ్వు ఈ కాలపు వర్తమానం ద్వారా తెలియజేయబడుతున్నప్పుడు ఆ మర్మములన్నింటినీ తెలుసుకొని నువ్వు ఆయన మాట ప్రకారంగా ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు విస్తారమైన దీవెనని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఓ ప్రియమైన సహోదరి సహోదరి, నీ జీవితంలో ఒక్కసారి దేవునికి ఒక్క 2 నిమిషాలు టైం ఇస్తావా? ఒక 2 నిమిషాలు టైం ఇస్తావా? నా జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు పడ్డాను, ఎన్నో బాధలు పడ్డాను. నా జీవితం అంతా కన్నీరే మిగిలింది ప్రభు. నా జీవితం అంతా అలసటే మిగిలింది ప్రభు. నా జీవితం అంతా ఎన్నో అవమానాలు, హేళనల ద్వారా ముందుకెళ్ళాను ప్రభు. జీవితం విసుకుపోయాను తండ్రి, జీవితం విసుకుపోయాను ప్రభు. ఓ నా అనుకున్న వాళ్ళే నాకు వ్యతిరేకలైపోయారు. ఓ దేవా, ఎన్నో స్వార్థపూరితమైన మనసులతో పోరాడాను, ఎన్నో భయంకరమైన దెయ్యాలతో పోరాడాను, అప్పుల సమస్యలతో పోరాడుతూ ఉన్నాను. ఓ ఎన్నో భయంకరమైన హేళనలతో పోరాడుతూ ఉన్నాను. ఓ తాగుడు, నిందలు, బాధలు, బానిసలుగా మారి సినిమాలకు
వేశ్యలకు బానిసలుగా మారి, అబద్ధాలకు బానిసలుగా మారి, అబద్ధ ప్రవర్తన ద్వారా ఓ దేవా నేను భయంకరమైన కార్యాలకు ఉండగలుగుతా ఉన్నాను ప్రభు. ఈరోజు తండ్రి నేను కలుసుకున్నాను, మెస్సియాను కలుసుకున్నాను, ఈ గడియ వర్తమానం తెలుసుకున్నాను, అనేకమైన మర్మాలు తెలుసుకుని లోతైన వాక్యంలోకి వెళ్తా ఉన్నాను. నీ మాట చెప్పు నేను వేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా జీవితం అనే వల నీ మాట చెప్పును వేయడానికి ఇష్టపడుతున్నాను. విస్తారమైన దీవులను దీవిస్తావని నమ్ముతున్నాను ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. ప్రార్థించండి సహోదరులారా, చిన్న ప్రార్థన చేయండి, జీవితంలో చిన్న ప్రార్థన చేయండి. దేవుడు మనం దర్శించాలని. జీవితం తీసుకుపోతే ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే మీకు అనుకూలమైన సమయం. రేపటి దేవం మనకు ఉంటుందో లేదో మనకు తెలియదు. ఓ సహోదర సహోదరి, సమయం ఉండగానే మనం సిద్ధపడదాం, సమయం ఉండగానే మనం గోజాడదాం, సమయం ఉండగానే ప్రార్థిద్దాం. ప్రభువా ఈ సమయం నీది ప్రభు. ఓ నువ్వు నాతో మాట్లాడవు ప్రభువా. ఓ దేవ లేని వాటిని ఉన్నట్టుగా సృష్టించే దేవుడు. ఒకవేళ సముద్రంలో చేపలు లేకపోయినా ఆ పేతురు వేసిన వలకాడ విస్తారమైన చేపలు సృష్టించిన దేవుడు తండ్రి. ఈరోజు మన జీవితంలో ఏ కార్యాలు లేకపోయినా, ఏ కార్యాలు చూడకపోయినా, నీ మాట ప్రకారం మేము నడిచినప్పుడు, నీ వర్తమాన ప్రకారంగా మేము నడిచినప్పుడు నా జీవితం అనే వల విస్తారంగా ఆశీర్వదించబడతా ఉంది, విస్తారమైన దీవెనతో నింపబడతా ఉంది ప్రభువా. మేము దేవా నీ మాట చెప్పున మేము నడుచుకోవాలి, నీ వర్తమానం పట్టుకొని నిలబడాలి, నీ మాట చెప్పున నిలబడాలి, నీ మాట చెప్పున మా జీవితం అనే వల విస్తరాలి. అప్పుడు మాకు విస్తారమైన చేపలు పడతా ఉన్నాయి, విస్తారమైన ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి, మెండైన ఆశీర్వాదాలతో మా కుటుంబం నింపబడతా ఉంది ప్రభు. సహాయం చేయండి ప్రభు, సహాయం చేయండి తండ్రి. ప్రార్థించేద్దాం సహోదరులారా, ప్రార్థించేద్దాం.